మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు నేను ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులు నతనీయేల్ గారికి, మరి తనతోటి సేవకులందరికీ, మరి గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు, ఇక్కడ చేరిన వారందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదివాము. శ్రమకు కారణం ఏమిటో మనము ధ్యానం చేసుకున్నాం. మరొకసారి హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అక్కడ నుండి దానిని తీసుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇప్పటి నుండి నా మాట వినును. నా ప్రియ దేవుని పిల్లల, శ్రమ ఎందుకు వస్తుందో నిన్నటి దినాన చెప్పాను. దేవుడు తన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని మాట వినకపోవటం వలన, దేవుని ఆజ్ఞలను పాటించకపోవటం వలన మనము శ్రమకు గురి అవుతాము. మరి ఏ విషయాలలో మనం దేవుని మాట వినట్లేదు, శ్రమ ఎలాగొస్తుందో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి నిన్న అనేక విషయాలు మీతో చెప్పడం జరిగింది. మనుషులు స్వార్థప్రియులైనప్పుడు, మనుషులు దురాశపరులైనప్పుడు, మనుషులు ప్రక్కవారిని దోచుకుని నేనే బతకాలనుకున్నప్పుడు వారు బ్రతకకపోగా మరి వారి ఇల్లు, వారి పొలాలు లూటీ అయిపోతాయని, అవి నష్టపోతారని, కనుక ఎదుటివారి క్షేమం కోరుకోవటంలోనే మీ క్షేమం ఉంటుందని నేను మీకు తెలియచేశాను. మద్యపానం వలన జనాల జీవితాలు ఎలాగో శ్రమల పాలైపోతున్నాయో అది కూడా నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత వద్దు అని చెబుతూ ఉన్నా, నష్టమని చెబుతూ ఉన్నా, దాన్ని మరలా చేయటం వలన మూర్ఖంగా మనం శ్రమల పాలైపోతామని కూడా మీకు చెప్పాను. ఆ తర్వాత మంచిని చెడని, చెడును మంచని, తీపిని చేదని, చేదును తీపని అనుకున్న వానికి శ్రమ. ధర్మశాస్త్రాన్ని తృణీకరించి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు శ్రమ పడిపోతావు. కనుక ఈ శ్రమలో పరిస్థితులు, ఏ పరిస్థితులు శ్రమలోకి మనల్ని తీసుకొస్తాయో మీకు నేను తెలియచేశాను. లోకం తట్టు తేరి చూస్తే ప్రతి జీవితంలో కూడా శ్రమ, వేదన, బాధ, అనారోగ్యాలు, అవమానాలు, అపజయాలు, ఓటములు చూస్తూ ఉన్నాం. అయితే ఈ శ్రమలో మనం ఏం చేయాలి? శ్రమలో ప్రభువుకు మనము మొరపెట్టాలి. శ్రమలో ప్రభువుకు మొరపెడితే ప్రభువు మనల్ని విడిపిస్తాడు. మీరు ఒకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయము యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం చూడండి. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్ట దేవికి పానీయ అర్పణములను అర్పించువారులారా, నేను పిలవగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి నాకిష్టము కాని దానిని, నా దృష్టికి చెడ్డదానిని చేసితిరి, నాకిష్టము కాని దానిని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. నా ప్రియ దేవుని పిల్లరా, అనుదిన జీవితంలో తల్లిదండ్రులు పిల్లల్ని కని వారి క్షేమం కొరకు అనేక సార్లు వాళ్ళకి హెచ్చరికలు చేస్తారు. అయినా కూడా పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా పోతే వారి జీవితాల్లో నష్టం ఎలాగూ జరుగుతుందో, మరి సర్వలోకానికి తండ్రి అయిన దేవుని మాటలు మనుషులు విననప్పుడు మరి నష్టమే జరుగుద్ది. ప్రభువు కూడా అనేక సార్లు మనల్ని పిలుస్తాడు. నేను పిలిస్తే మీరు పలకలేదు, నాకు ఇష్టము కాని దానిని మీరు కోరుకున్నారు, నేను చెయ్యొద్దు అన్నదాన్ని మీరు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మట్టి తినొద్దు అని చెప్పారనుకోండి, వాడైనా మట్టే తింటుంటాడు. మట్టి వాడికి ఇష్టం, కానీ మట్టి వాడికి నష్టం అన్న సంగతి వాడికి తెలియదు. చిన్నప్పుడు ఏ దొరికితే అది నోట్లో పెట్టుకుంటుంటారు.
తల్లిదండ్రులు వాళ్ళని వారిస్తారు, అయినా దొంగసాటుగా పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. మట్టి తింటే నష్టం కాబట్టి వాళ్ళను కొడతారు, ఒత్తుతారు, నాలుకలో నుంచి బయటికి లాగేస్తారు. ఎందుకని? అది వారి కడుపును పాడు చేస్తుంది కాబట్టి. తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ వాడు పాడు చేసే వాటిని తినకూడదని, వాడి కడుపును పాడు చేసే వాటిని తినకూడదని తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో, నీ జీవితాన్ని పాడు చేసే వాటిని నువ్వు తినకూడదు, ముట్టకూడదని దేవుడు కూడా కోరుకుంటాడు. దేవుడు ఏది చెప్పినా నీ క్షేమం కొరకే చెబుతాడు. అందుకే మీరు ఒకసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో గనక చూస్తే ప్రభువు చెబుతున్న మాట, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుంచి కొట్టివేయబడదు, మరువబడదు. నేనే నీకు ఉపదేశం చేస్తా. ఈ బైబిల్ గ్రంథం అంతా మానవ జాతికి దేవుడు చేసిన ఉపదేశమే. హాస్టల్లో పిల్లాడుంటే తల్లిదండ్రులు లెటర్ రాస్తారు. ఇది వరకు, ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు చేస్తున్నారు, కానీ ఇది వరకు ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరంలో వాళ్ళు ఎవరితో స్నేహం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా చదువుకోవాలి, డబ్బు ఎలా వాడుకోవాలి అన్నీ రాపించి పంపించేవారు. అది చదువుకొని వాటి ప్రకారం జీవించి ప్రయోజకులైన పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన హెచ్చరికలు, వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా జీవితాలను పాడు చేసుకొని చదువు మధ్యలో విడిచిపెట్టి వ్యర్థులైపోయిన పిల్లలు కూడా ఉన్నారు. మానవ జాతి క్షేమం కొరకు దేవుడు రాసిన ఉత్తరం ఈ 66 గ్రంథాల బైబిల్. ఈ గ్రంథరాజ్యం 66 గ్రంథాలతో ఉంది. ఇదంతా మానవుల కొరకు దేవుడు రాసిన ఉత్తరం. పరలోకము నుంచి తన ప్రవక్తల ద్వారా మానవులైన మనతో మనం ఎలా ప్రవర్తించాలో, మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏది చేస్తే మేలో, ఏది చేస్తే కీడో, నీకు నీ కుటుంబానికి క్షేమం కలగాలంటే నువ్వేం చేయాలో, ఏం చేయకూడదో అన్ని ఇందులో రాపించాడు. నా ప్రియ దేవుని పిల్లలు, ఇది క్రైస్తవుల మత గ్రంథం కాదు. ఇది మానవ జాతికి దేవుడు అనుగ్రహించిన ఒక విషయ సూచిక, ఒక మార్గదర్శి. ఓ సెల్ కొన్నప్పుడు ఆ సెల్లుని ఎలా ఉపయోగించుకోవాలో దాంతోపాటు ఒక బుక్ ఇస్తారు. అలాగే ఒక జీవితాన్ని దేవుడు నిర్మించిన తర్వాత ఆ జీవితాన్ని ఎలా వినియోగించుకోవాలా, ప్రయోజనకరంగా మలచుకోవాలా అన్నదానికి విషయ సూచికగా ఈ బైబిల్ ఇచ్చాడు. ఎంతమంది ఈ బైబిల్ని చదువుతున్నారో? కొంతమందికి చదువు రాదు. అట్లాంటి వాళ్ళ కొరకు దేవుడు చక్కగా దైవ సేవకులను ఇచ్చి, మందిరాన్ని ఇచ్చి, వాక్యాన్ని బోధిస్తూ మనకు అన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటే కూడా మనుషులు వాటిని వినే ఆలోచనే లేదు. దేవుడు పిలిస్తే పలికే పరిస్థితి కనపడటం లేదు. అందుకే ప్రభు ఎంతో వేదన పడుతూ ఏమన్నాడో ఇందాక చదివిన వాక్యం, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనం, నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డ దానిని చేసితిరి, నాకిష్టము కాని దానిని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. దేవుడు తన సేవకుల ద్వారా మీటింగులు పెట్టి, ప్రతి ఆదివారం ప్రార్థన పెట్టి, మీకు మీ బిడ్డలకు క్షేమం కలగాలని, మేలు కలగాలని, స్వస్థత కలగాలని, ఆరోగ్యం కలగాలని, శాంతి సమాధానాలు మీకు ఇవ్వాలని ప్రభు ఆశపడి తన బిడ్డలను పంపించి పెందలకడని మీతో మాట్లాడుతున్నా మీరు వినకపోతే నష్టపోతారు. ప్రియ దేవుని పిల్లలు, నష్టపోతారు. వ్యర్థమైన మాటలు వింటున్నారు చాలా మంది, పనికి మాలిన మాటలు వింటున్నారు, సినిమాలతో సీరియళ్లతో కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మానవ జాతి నాశనం అయిపోయింది అంతే. పసి పిల్లల దగ్గర నుంచి కూడా చాలా మంది ఈ సెల్ ఫోన్లతోటి జీవితాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుని మాట, పరిశుద్ధమైన దేవుని మాట, క్షేమాన్ని ఇచ్చే మాట, మనశ్శాంతినిచ్చి, నీ పనులలో సఫలతనిచ్చి, నీకు భద్రతనిచ్చే దేవుని మాట వినే పరిస్థితి మనుషుల దగ్గర లేదు. పెందల కడనే తన సేవకులను పంపించి మనతో మాట్లాడుతున్నా వినట్లేదు మనుషులు, అసలు వినట్లేదు. నేను పిలిస్తే మీరు పలకరు, నేను మాట్లాడితే మీరు ఉత్తరం ఇయ్యరు.
దేని నమ్ముకుంటున్నారు మనుషులు ఈరోజు? అదృష్టాన్ని నమ్ముకుంటున్నారు. గాదునకు బల్లలు కడుతున్నారట. గాదు అనే మాటకు అర్థం మనీ, డబ్బు 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 డబ్బు. జనాలకి డబ్బు, డబ్బే దేవుడైపోయాడు ఈ రోజుల్లో. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడు. మరి ధనం లేకపోతే ఎలాగయ్యా అని మీరు అనొచ్చు. ధనం అవసరమే, కానీ ఆ ధనం కోసం అన్యాయాలు, అక్రమాలు చేయటం తప్పు. ఆ డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కటం తప్పు. ఆ డబ్బు కోసం మమతలను, అనురాగాలను మర్చిపోవటం తప్పు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. కష్టపడండి, పని చేసుకోండి. ఆ వచ్చిన డబ్బును దేవుని చేతిలో పెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభువు దాన్ని వృద్ధి చేస్తాడు. కరువులో సైతం నిన్ను సజీవులుగా కాపాడగలిగిన వాడు ఆ ప్రభు. లేమిలో కూడా ఆయన సమృద్ధినిస్తాడండి. అడ్డమైన డబ్బు సంపాదన కోసం అడ్డమైన దారులు తొక్కటం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు దేవుని మందిరాన్ని వదిలిపెట్టి మరి ఆదివారం ప్రార్థన మానుకొని మరి డబ్బు సంపాదించడానికి వెళ్తారు. దేవుని మాట వింటే నీకు మేలు. ఆయన మాట వినాలని ఆయన ఎంతో నిన్ను కోరుతున్నాడు. వింటే నీకు క్షేమం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. దేవుని మాట వినాలా, దేవుని మాటకు చెవి యొగ్గాలా. దేవునికి ఏది ఇష్టం లేదో అది నువ్వు ఇష్టపడకూడదు. దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు చేయాలి. అప్పుడు నీ జీవితంలో క్షేమాన్ని నువ్వు చూడగలుగుతావు. శ్రమ నువ్వు తొలగించుకుంటావు, శ్రమను తప్పించుకుంటావు, శ్రమ నుంచి విడిపించబడతావు. అందుకే ప్రభువు దగ్గరికి రండి. ప్రభువును వదిలిపెట్టద్దు. గాదుకు బల్లలు కట్టద్దు. మనీ, డబ్బు డబ్బు డబ్బు. నేను ఎప్పుడు చెప్తాను, ధనము కొనగలదు, పడకను కొనలేదు, నిదురను. ఆహారం కొనగలదు, ఆకలిని కొనలేదు. కొనగలదు ఔషధం, కొనలేదు ఆరోగ్యం. ధనము కొనలేనిది ఉచితముగా దేవుడిస్తాడు. మొన్న నేను శ్రీకాకుళం దగ్గర పాలకొండ అనే ఊరికి మీటింగ్కి వెళ్ళాను. అది 12వ తారీఖు మొన్ననే. అక్కడికి వెళ్ళినప్పుడు ఉదయాన్నే నా దగ్గర చదువుకున్న ఒక అమ్మాయి పద్మ అని యాదవ కమ్యూనిటీ నుంచి ప్రభువుని నమ్ముకుంది. ఆ పాపకు మ్యారేజ్ అయిపోతే బాబు పుట్టాడు. ఆ బాబుకు రక్త కణాలన్నీ పడిపోయినాయట. గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేసి 4 లక్షలు ఖర్చు పెట్టిందట. అయినా డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేమన్నారట. అందుకని ఫోన్ చేసి పెద్దగా ఏడుస్తోంది. ఆ పాప ఏడుపు చూసి నేను వెంటనే మోకరించి ప్రార్థన చేశాను. ఆ అమ్మాయిని ఫోన్లోనే ఉంచి లైన్లో నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ప్రభు పాదాలు పట్టుకున్నాను. ప్రభువా, పేదది 4 లక్షలు ఖర్చు పెట్టింది, అయినా డాక్టర్లు గ్యారంటీ చెప్పలేమంటున్నారు. ఆ బిడ్డ పోతే నేను బతకలేనని ఏడుస్తోంది. ఆ బిడ్డ మొరవి ఆలకించు, సహాయం చేయి అని కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకున్నాం. అయిపోయింది. ట్రైన్ టైం అయితే నేను ట్రైన్ ఎక్కాను. ఒక 2 గంటల్లో మళ్ళా ఫోన్ చేసి, సార్ డాక్టర్లు వచ్చారు సార్, మా పిల్లాడి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని చెప్పారు సార్. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా దగ్గర విచారణ చేస్తే ఆకోరు పశువులు పరుండు స్థలముగా చేస్తా, శ్రమ కలిగిన లోయను విశ్రాంతి స్థలముగా మారుస్తా. సార్, కాసేపు ప్రార్థన చేస్తేనే ప్రభు ఇంత కనికరం చూపించాడు. ఏసై తప్ప నాకు దిక్కెవరు లేరు సార్, ఏసై తప్ప నాకు దిక్కెవరు లేరు సార్, మరలా ప్రార్థన చేయండి సార్ అంట. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రభు వద్దంటాడా చెప్పండి? ఎలాంటి కార్యాలైనా ఆయన సాధ్యం చేస్తాడు. నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా, ఎందరో మరణించిన వారిని సజీవులుగా లేపావు, మరణానికి సిద్ధమైన వారిని కూడా నువ్వు బ్రతికించావు. ప్రభువా, ఈ బిడ్డకు నువ్వు సహాయం చేయి. ఒక బిడ్డ మొట్టమొదట మగబిడ్డ పుడితే ఆ బిడ్డ చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటే ఆ హాస్పిటల్లో ఉన్నానా లేదా అని చూసుకోకుండా ఆ బిడ్డ పెద్దగా ఏడుస్తూ ఉంటే దేవుడికి వినపడదా? దేవుడు చూడడా? ఆయన దర్శించడా? నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. నా దగ్గర విచారణ చెయ్యండి, నా దగ్గరికి రండి, నన్ను అడగండి. ఈ సత్యం తెలుసుకున్న దావీదు కూడా తన శ్రమలో ఏం చేశాడో కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. చాలా మంది ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా నలిగిపోతుంటారు, చిటికిపోతుంటారే గాని ఆ శ్రమలో నుంచి విడుదల పొందడానికి ఇష్టపడరు. శ్రమ నుంచి విడిపించే ప్రభువుకు ప్రార్థన చేయరు, ప్రభువు మందిరాన్ని చేరరు, దైవజనులను చేరరు, ప్రార్థన చేయరు. ఏం నమ్ముకుంటారు? అదృష్టాన్ని నమ్ముకుంటున్నారు. లేదు ప్రియ దేవుని పిల్లల, ప్రభువును నమ్ముకో. మనం ఆ వాక్యాన్ని చదువుదాం. 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను,
నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుంచి అతనిని విడిపించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా. అతనిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటయేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిన్ను దోచుకునే, నిన్ను పాడు చేసే, నిన్ను దుష్ట మార్గంలోకి నడిపించే వ్యక్తులను నమ్మినట్లు, వారి మాట వినినట్టు, వారు చెప్పింది చేసినట్టు నీ క్షేమాన్ని, నీ బిడ్డల క్షేమాన్ని, నీ కుటుంబ క్షేమాన్ని కోరుకునే దేవుణ్ణి, దైవజనులను, దైవ వాక్యాన్ని, దైవ సన్నిధిని నువ్వు ఆశ్రయించకపోవటమే నీ కీడుకు కారణం, నీ శ్రమకు కారణం. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవునికి మొర్ర పెట్టాలి. నా ప్రియ దేవుని పిల్లారు, ఆయనకు మొర్ర పెడితే ఆయన సహాయం చేస్తాడు. వంగవీటి మోహన్ రంగ గారు హత్య గావించబడినప్పుడు, ఈ పిల్లలు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు, మీకేం పని ఇక్కడ, ఎవరి వీళ్ళ తల్లిదండ్రులు? వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడలో హత్య గావించబడ్డప్పుడు సడన్ గా 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టేసేసారట. ఒక పేద విధవరాలైన తల్లి తన మనవణ్ణి తన దగ్గర పెట్టుకొని పోషిస్తోంది. ఏనాటి భత్యం ఆనాడే, చేసుకుంటే తింటం లేకపోతే లేదు. అట్లాంటిది రాత్రి భోజనం వండింది, అయిపోయింది. ఇక పొద్దుడికి కొంచెం ముందట ఆ కొంచెం బిడ్డకి పెట్టింది. పొద్దున్నే కర్ఫ్యూ పెట్టారు కదా, ఆ కర్ఫ్యూ పెట్టడం వలన ఇక బయటికి పోయే అవకాశం లేదు. ఆ రాత్రి మిగిలిన అన్నం కొంత పిల్లాడు తిన్నాడు. మరలా 10-11 అయ్యేసరికి పిల్లాడికి ఆకలి అయిపోతుంది. ఇక పెట్టడానికి ఏం లేదట ఆవిడ దగ్గర. అమ్మ ఆకలి అవుతుంది అన్నాడట. అవును బాబు, ఏం చేయను, ప్రార్థన చేస్తానాగని చాపేసుకొని ప్రార్థన చేస్తుందట. వాడు ఒక గంట అర్ధగంట చూసి గట్టిగా అరిశాడట. ప్రార్థన చేస్తే భోజనం వచ్చేసిద్దా? ఆకలి అవుతుందంటే మోకరించి ప్రార్థన చేస్తానంటావు, నాకు ఆకలి అవుతుంది అని ఏడుస్తున్నాడట. అప్పుడు ఆమె కూర్చోబెట్టి, ఇట్లాగే ఆకలైనప్పుడు, కరువు వచ్చినప్పుడు ఏలియా అనే ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు కాకులతో ఆహారం పంపించాడంటరా. కాబట్టి మనకు దేవుడే సహాయం చేయాలి బాబు, అందుకే ప్రార్థన చేస్తున్నా, నేను ఏం చేయనురా అని అంటే, సరే నువ్వు చేయని వాడు కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ ఓపెన్ చేశాడట. కిటికీ దగ్గరే ఓ పోలీస్ ఆయన నిలబడ్డాడు. ఏయ్, ఎందుకురా కిటికీ తీసావు అన్నాడు. లేదండి, ఆకలి అవుతుందండి, మా అమ్మమ్మ ప్రార్థన చేస్తుంది. బైబిల్లో ఏలియా అనే ఒక ఆయన ఉన్నాడట. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కాకులతో ఆహారాన్ని పంపించాడంట. అందుకని ఇప్పుడు ఏమన్నా కాకి ఆహారం తెస్తుందేమోనని కిటికీ తీశానండి అన్నాడట. వాడి విశ్వాసాన్ని ఈ పోలీస్ ఆయన చూసి జాలిపడి గబగబా వెళ్ళి మూసేసి ఉన్న ఒక రేషన్ షాపును తీపించి 1 వారం రోజులకు సరిపడా సరుకులు మూట కట్టించి, మళ్ళీ ఈ పూట తినాలి కదా, పిల్లాడికి ఆకలి అవుతుంది, అందుకని ఒక బ్రెడ్ పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి కిటికీలో గుండా వాడికి ఇచ్చాడట. ఇచ్చి అప్పుడు ఏలియాను కాకులతో పోషించాడు రా దేవుడు, ఇప్పుడు ఈ కాకితో పోషిస్తున్నాడు రా, ఈ కాకితో పోషిస్తున్నాడు రా. ఆ రోజు కాకిని పంపాడు రా, ఈరోజు కాకిని పంపాడు నీకోసం. కాకి డ్రెస్లో ఉన్న పోలీసు. అదృష్టాన్ని నమ్ముకుంటున్నావా? నీ తెలివితేటల్ని నమ్ముకుంటున్నావా? నీ బలాన్ని నమ్ముకుంటున్నావా? డబ్బును నమ్ముకుంటున్నావా? ఇవన్నీ ఇచ్చేది దేవుడే. దేవుణ్ణి నమ్ముకో, దేవునిని ఆశ్రయించు, యెహోవాను ఆశ్రయించు, ఆయన మందిరాన్ని ఆశ్రయించు, ఆయన సేవకులను ఆశ్రయించు. భయంకరమైన సైన్యం వచ్చి ఇజ్రాయేలు దేశం మీద దండెత్తొచ్చినప్పుడు యెహోషాపాతు చెప్పాడు, యెహోవాను నమ్ముకోండి మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి మీరు కృతార్థులవుతారు. దేవుని నమ్ముకున్నాడు సిగ్గుపడడు, వాడి ముఖములు ఎన్నడూ లజ్జింపవు.
ఈ దీనుడు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడు. మీరు చాలాసార్లు విడుదల పొందకపోవటానికి కారణం దేవుని మందిరాన్ని ఆశ్రయించకపోవటం, దేవునికి ప్రార్థన చేయకపోవటమే. దేవుడు పిలిచినప్పుడు పలకరు. దేవునికి మీ హృదయాలలో బలిపీఠాలు కట్టరు. ఆ బలిపీఠం మీద మిమ్మల్ని మీరే సజీవంగా అర్పించుకోరు. ప్రభువుకి నాదేమి లేదయ్యా, అంతా నీదే, నువ్వే సహాయం చేయి, నువ్వు చేయకపోతే నాకెవడూ చేయలేడు అని ఒక్క మాట నువ్వు చెప్పాలా. పద్మ ఒకే ఒక్క మాట, అయ్యా అన్నా సార్, దేవుడు తప్ప నాకు వేరే దిక్కెవరు లేరు, యేసయ్యే నా దిక్కు అని అడిగినప్పుడు నేను వెంటనే మోకరించాను. ప్రభువా, విన్నావా ఆ బిడ్డ మొరా? విన్నావా ఆ బిడ్డ చెప్పిన మాట? యేసయ్య తప్ప నాకెవరు దిక్కులేరని ఏడుస్తోంది. ఒక్కసారి నువ్వు ఆదుకో. ఎంతమందిని ఆదుకున్నావయ్యా, ఎంతమందిని ఆదుకున్నావయ్యా? ఈ బిడ్డను ఆదుకోమని ప్రార్థన చేస్తే ప్రభు గంటల్లోనే పరిస్థితులను మార్చేశాడు. ప్రియ దేవుని పిల్లరా, మొరపెట్టాలి ప్రభువుకి. దేవుని దగ్గర విచారణ చేయాలా, అప్పుడు శ్రమ తొలగిపోయి విశ్రాంతి దొరుకుతుంది. ఆకోరు లోయ పశువులు పరుండు విశ్రాంతి స్థలముగా మార్చబడుతుంది. జారిపోయేది, చీకటితో నిండినది, భయము ఆందోళన కలిగించేది లోయ. కానీ దాన్ని దేవుడు పూర్తి చేసేసి నెమ్మదిని, విశ్రాంతిని, స్థిరత్వాన్ని ప్రభు అనుగ్రహిస్తాడండి. నీ స్వశక్తితో నీ సమస్యల్లో నుంచి నువ్వు బయటికి రాలేవు. రాత్రి కూడా చెప్పాను, నువ్వు ఏదైనా దురలవాటు నుంచి విడిపించబడాలి అని నువ్వు అనుకుంటే, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ డబ్బును, నీ శరీరాన్ని పాడు చేసే దురలవాటు నుంచి నువ్వు విడిపించబడాలని ఆశపడితే నీ సొంత శక్తితో నువ్వు బయటికి రాలేవు. నువ్వు తప్పకుండా దేవుని మీద ఆధారపడాలా, దైవ మందిరం చేరాలా, దేవుని సేవకుల సహాయం తీసుకొని వారితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఎలాంటి సమస్యకైనా దేవుడు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలు, మీకు అర్థమైందా? దేవుడు పిలిస్తే పలకవా? దేవుడు పిలిస్తే పలకవా? ఆయన మాట్లాడితే నువ్వు ఉత్తరం ఇవ్వవా? డబ్బును నమ్ముకోబాకండి. కరువులో సైతం తన పిల్లలను సజీవులుగా కాపాడగలిగిన వాడు దేవుడు. మందులు, డాక్టర్లు అందరూ చేతులెత్తేసేసిన తన బిడ్డలకు మేలు చేయగలిగిన వాడు దేవుడు. పగిలిపోయిన జీవితాలను యుక్తమైన పాత్రలుగా మారుస్తాడు దేవుడు. ప్రభువు దగ్గరికి రావాలా, ప్రభువును వేడుకోవాలా. ఆయన విమోచకుడు. నీ బంధకముల నుంచి నిన్ను విడిపించడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు మొరపెట్టుకుంటే నీ భయాలు, నీ శ్రమలు, నీ దుఃఖం, నీ అవమానం సమస్తాన్ని దేవుడు తొలగిస్తాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చదువుదాము. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరిగింతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని తప్పడు. తన జనుల నిందను ఆయన తీసివేస్తాడు, కన్నీటిని ఆయన తుడుస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, నిన్ను విడిపిస్తాడు ఆయన, మరణమును తప్పిస్తాడు ప్రభు దగ్గరికి రావాలా, ప్రభు దగ్గర మనము వేడుకోవాలా, మన బలహీనతలను ఆయన దగ్గర ఒప్పుకోవాలా, మనల్ని మనం సరి చేసుకుంటే ప్రభు కనికరిస్తాడు. అది లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. అందుకే ఆయన ఏమన్నాడు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకించకున్నాడు. కొన్నిసార్లు శ్రమలో, కష్టంలో, నష్టంలో జనాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు? వారికి ఉన్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టరు, వారి అపవిత్ర జీవితాన్ని విడిచిపెట్టరు, వారి యొక్క బుద్ధిహీనతను, చెడ్డ సహవాసాలను, దురలవాట్లను విడిచిపెట్టకుండా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. నా ప్రియ దేవుని పిల్లల, పాపుల మనవి దేవుడు అంగీకరించడు. ఎవడైనా దైవ భక్తి గలవాడై ఉండి తన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తే ప్రభువు కనికరిస్తాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన, అడ్డులు తొలగించని ప్రార్థన. మీ పొలం పైన నుంచి ఒక కాలువ వెళ్తా ఉందనుకోండి, ఆ కాలువలో నీళ్లు మీ పొలంలోనికి రావట్లా. కారణం ఏమిటంటే అక్కడేదో అడ్డుపడింది. ఆ అడ్డు తీసేస్తే కానీ నీళ్లు లోపలికి రావు. చాలాసార్లు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము
ఆయన యొక్క స్వస్థత, ఆయన సమాధానం నీ హృదయంలోనికి రాకపోవటానికి కారణం చాలాసార్లు నీ పాపము, నీ అవిధేయత అడ్డుగా వస్తుంది. అది తొలగించుకొని ప్రార్థన చేయాలి. కొంతమంది అడ్డులు తీయరు. దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటారు, రానే రాదు. ప్రియ దేవుని పిల్లలారా, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభు నాకు ఉత్తరం ఇయ్యలేదంటారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా నీ అవిధేయతలను ఒప్పుకొని ప్రార్థన చేయాలి, నీ బలహీనతలను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, అలాగూ నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని అడిగినాడు తండ్రిని? తండ్రి, పరలోకానికి నీకును విరోధముగా నేను పాపము చేశా, నీ కొడుకున్నాని నేను అనిపించుకోవటానికి తగను, కనుక నన్ను నీ కూలివానిలో ఒకనిగా చేసుకో అని ప్రార్థన చేశాడు. అయితే కూలోళ్ళలాగా పెట్టుకున్నాడండి. అతన్ని లేవనెత్తి ముద్దు పెట్టుకొని అతని మురికి వస్త్రాలన్నీ విడిపించి అతనికి తల క్షౌరం చేపించి స్నానం చేపించి సుగంధ ద్రవ్యాలు పూయించి కొత్త బట్టలేసి ఉంగరం వేసి చెప్పులు ఇచ్చి విందు చేసి మరలా పోగొట్టుకున్న స్థానాన్ని దేవుడిచ్చాడు. కొంతమంది తమ పాపములో ఉండి ప్రార్థన చేస్తారు, తన దురలవాట్లలో ఉండి ప్రార్థన చేస్తారు, అవిధేయతలలోనే అపవిత్రతలోనే ఉండి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన పైకప్పు కూడా దాటదు. కొంతమంది రెగ్యులర్గా ప్రార్థనలకు వెళ్తారు. ఇదేమో లెంట్ డేస్ అనుకుంటాను. ఈ 40 రోజులు ఏం చేస్తారు? ఒక్క పొద్దుండడం, రోజు మందిరానికి వెళ్ళడం, శ్రమల దిన ధ్యానాలు చేస్తారు. కానీ శ్రమలు తొలగిపోవట్లా. యేసు ప్రభు శ్రమ పడింది నీ శ్రమలను తొలగించడానికి. ఆయన శ్రమలను ధ్యానం చేస్తున్నావు, కానీ నీ శ్రమలు తొలగాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసు ప్రభు సిలువ మోసుకొని వెళ్ళేటప్పుడు యెరూషలేము కుమార్తెలు ఆయన చూసి ఏడుస్తూ ఉంటే యేసయ్య నిలిచి ఏమన్నాడు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఏడవబాకండమ్మా, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఈ శ్రమ ఎవరి కోసం? నేను పడుతున్న ఈ అవస్థ అంతా, ఈ చిత్రవదంతా ఎవరి కోసం? మీ శ్రమను తొలగించడానికమ్మా నేను ఇదంతా పడుతుంది. నన్ను చూసి ఏడుస్తారేమిటి? నన్ను చూసి ఏడవద్దు. మీ నిమిత్తమై మీరు ఏడవండి, మీ పిల్లల నిమిత్తమై మీరు ఏడవండి. చాలా మంది తమ నిమిత్తం తాము ఏడ్చుకోవట్లేదు. కరుణామయుడు సినిమా చూస్తే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూస్తే వల ఏడుస్తుంటారు యేసయ్యను కొడుతుంటే. యేసయ్య ఎందుకు అట్లాంటి శిక్ష అనుభవించవలసి వచ్చింది? యెషయా భక్తుడు కరెక్ట్గా చెప్పారు. ఆయన మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు, ఆయన మన పాపములను బట్టి విరగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. నీకు పాప క్షమాపణను, స్వస్థతను, జీవమును ఇవ్వడానికండి ప్రభు మన కొరకు బలి అయిపోయింది. 40 రోజులు ఉపవాసాలుండి శ్రమల దినాలు గడుపుకుంటా, లేకపోతే ఇంకేవో మాలలు వేసుకుంటా ఏం చేస్తున్నావు? నీ శ్రమలో నుంచి బయటకు వచ్చావా? నిన్ను విడిపించడానికి కదా ప్రభు వచ్చాడు. నీ పాప బంధకాలు ఊడిపోయినాయా? నీ దురలవాట్లు విడిచిపెట్టావా? నీ దుష్ట స్నేహాలను విడిచిపెట్టావా? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ డబ్బును, నీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పాడు చేస్తున్న దుష్ట స్నేహాలను వదిలిపెట్టావా? దుష్టుని ఎదిరించావా? అది జరగకుండా నువ్వు ఊరికే శ్రమల ధ్యానాలు చేస్తే ఉపయోగంలా, సంవత్సరానికి ఒకసారి మాలలేస్తే ఉపయోగం లేదు, పండగలు చేస్తే ఉపయోగం లేదు. పాపమును విడిచి ప్రభువు దగ్గరికి రావాలి. చిన్న కుమారుడు తానున్న దుస్థితి నుంచి లెగిసి ప్రభువు దగ్గరికి వచ్చాడు. మాటలు సిద్ధం చేసుకున్నాడు, తడబడుతున్న అడుగులలో శక్తిని నింపుకున్నాడు, తండ్రిని చేరాడు, క్షమాపణ అడిగాడు. యేసును మనము క్షమించమని అడగాల. ప్రభువు మనల్ని విడిపిస్తాడు. నేను కూడా నా జీవితంలో ఆత్మహత్య చేసుకొని మరణిద్దామనుకున్నప్పుడు ప్రభు చెప్పాడు, నీ దోషాలన్నీ ఒప్పుకొని విడిచిపెడితే నేను నిన్ను క్షమిస్తా, నీ జీవితాన్ని ఉన్నతంగా మారుస్తా. 4 గంటలు నా దోషాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నా. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 వరకు నా ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నా. నా అవిధేయత, నా అబద్ధాలు, నా మోసం, నా అక్రమమైన జీవితం, నా అపవిత్ర జీవితం అంతా ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. దేవుడు నన్ను రక్షించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి.
నా జీవితాన్ని మార్చివేశాడు, అనేకులకు దీవెనకరంగా చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, పాపినైన నన్ను పవిత్రపరిచాడు, దుర్నీతిలో ఉన్న నన్ను నీతిమంతుడిగా చేశాడు, తప్పిపోయిన నన్ను వెతికి రక్షించాడు, త్రోవ తప్పిన నా జీవితాన్ని త్రోవలో పెట్టాడు, నిష్ప్రయోజనమైన నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చాడు. ప్రభువు దగ్గరికి రావాలండి, ప్రభువుని ఆశ్రయించాలండి. ఆశ్రయించిన తర్వాత ఆయన దగ్గర విచారణ చేయాలండి, లోతుగా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసేటప్పుడు పాపాలు అడ్డుగా వస్తాయి, ఆ పాపాలను తొలగించుకోవాలా, ఆ పాపములను తొలగించుకోవాలా. ఎలా తొలగిస్తాం? మనం తొలగించలేం, ప్రభువే తొలగిస్తాడు. నీ దోషములను తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తానన్నాడండి. ఏ ఉత్తర దక్షిణాలు ఎందుకు చెప్పలేదండి? తూర్పు పడమరనే ఎందుకు చెప్పాడు దేవుడు? ఉత్తర దక్షిణం ఎంత దూరం ఉందో అంత చేస్తానని ఎందుకు చెప్పలేదు? మీరు అయస్కాంత క్షేత్రాలు చూశారో లేదో తెలీదు. ఉత్తర దక్షిణాలు ఏదో ఒక చోట కలుసుకుంటాయి, కానీ తూర్పు పడమరలు ఎన్నటికీ కలుసుకోవు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఉత్తర దక్షిణ రేఖలు ఎక్కడో ఒక చోట కలుసుకుంటాయి, కానీ తూర్పు పడమర రేఖలు ఎప్పటికీ కలుసుకోవు. అట్లాగే దేవుడు అన్నాడు, నీ దోషములను తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తా, సముద్ర అగాధాలలో దానిని పడవేస్తా. మీరు తిరగకుండా కూర్చోలేరా? మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. చాలా మంది అండి ప్రార్థనలకు వస్తున్నారు, పోతున్నారు, కానీ పరిశుద్ధతను కోరుకోవట్లేదు, ప్రభువుని ఆశ్రయించట్లేదు, ప్రభువుకు తమకు అడ్డుగా ఉన్న పాపములను తొలగించుకోవట్లేదు. ప్యాషన్ అయిపోయింది ప్రార్థనకు రావడం పోవడం, చాలా మందికి వాడుకైపోయింది, అలవాటైపోయింది. ఏదో వస్తున్నారు, పోతున్నారు. కానీ దేవుని యొక్క దీవెన మనము పొందుకోవటానికి తనకు మనకు అడ్డుగా ఉన్న దోషములను తొలగించుకోవాలంటే ప్రభు దగ్గర మనం వాటిని ఒప్పుకోవాలి. మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రపరుస్తాడు. ప్రభు దగ్గర నీ దోషములను ఒప్పుకున్న అనుభవం నీకుందా? నేను చిన్నప్పటి నుండి ప్రార్థనకి వెళ్తున్నానండి, మా తాతలు మా తండ్రులు క్రైస్తవులండి అని చెప్పావు, కానీ ఎప్పుడైనా ఒకరోజు ఉపవాసం ఉండి మోకరించి నీ దోషములను ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? నీ దుర్లవాట్లను, నీ దుర్బుద్ధిని, దుష్ట స్నేహాలను ఎప్పుడైనా ప్రభు దగ్గర నువ్వు చేసిన అపరాధములను ఒప్పుకున్నావా? దేవునికి మనకు శత్రుత్వం కలిగింది మన దోషము, మన పాపం వల్లనే. దేవునికి మనకు వైరం కలిగింది ఆ పాపం వల్లనే. ఆ పాపాన్నే ఒప్పుకోవాలా. వచ్చి ఊరికి రావడం, పరిచర్యలో పాల్గొనడం, ఏదో పనులు చేయడం, వెళ్ళిపోవడం వలన దేవుడు సంతోషపడడు, మనము దీవించబడము. ప్రియ దేవుని పిల్లారు, తప్పకుండా మనము దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకున్న అనుభవం మనకు ఉండాలి. మీరు కనుక నన్ను అడిగితే నీ పాపాలు ఎప్పుడు ఒప్పుకున్నావని, 1992 సంవత్సరం జనవరి 2వ తారీఖు మధ్యకాలం 1 గంట నుంచి 4:30 వరకు నా దోషాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నేను ప్రభు కనికరాన్ని పొందుకున్నానని ఘంటాపదంగా ఖచ్చితంగా చెప్పగలను. నీకుందా అనుభవం? నువ్వెప్పుడు పాపాలు ఒప్పుకున్నావో నీకు తెలుసా? ఎప్పుడు ఆత్మలో రక్షించబడ్డావో నీకు ఒక డేట్ గుర్తుందా? శారీరకంగా పుట్టావు అని అంటే దానికి ఒక డేట్ ఉంది కదా. ఆత్మలో నీవు పరిశుద్ధపరచబడి ప్రభు బిడ్డవైన సంగతి ఎప్పుడో చెప్పమంటే నువ్వు ఒక డేట్ చెప్పగలవా? నేను క్రైస్తవుని అంటే కుదరదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క దీవెన నీకు కలగాలి అని అంటే నీ జీవితంలో ఒక దినం ప్రత్యేకించబడాలి. అది ప్రభువు దగ్గర నీ ప్రతి దోషాన్ని ఒప్పుకోవాలి. దేవుని మందిరము చేరి దేవుని సన్నిధిలో నీ దోషాలను ఒప్పుకున్నప్పుడు నీకు ఆయనకు అడ్డుగా ఉన్న గోడలు తొలగిపోయి ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను కరుణిస్తాడు. ఆ పని నువ్వు చేయకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను, రక్షణను, నిత్య జీవాన్ని పొందుకోలేవు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలా. రక్షణ ఉచితం. ఎప్పుడైనా ప్రభు దగ్గరికి రావచ్చు, ఎక్కడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఓ చిన్న ప్రార్థన, పాపినైనా నన్ను కరుణించు అని చిన్న ప్రార్థనే. నా ప్రియ దేవుని పిల్లరా, నీవు పాపివని గ్రహించాలి. కొంతమంది నేనేం పాపం చేశా అంటారు. నేనేం పాపం చేశా? మా అమ్మని కూడా పాపాలు ఒప్పుకోమ్మా అన్నాను ఒకసారి. నేనేం పాపం చేశాను రా,
ఏమ్మా ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? ఎప్పుడో అవసరానికి ఒకటి ఆడుంటానులే. పొగాకు తింటావు కదమ్మా? పళ్ళు ఏదో దురదపడుతుంటే తింటున్నానులే. అబద్ధం పాపం కాదా? ఆరోగ్యాన్ని పాడు చేసే మత్తు పదార్థమైన పొగాకుని తినటం ఆజ్ఞ అతిక్రమం కాదా? పైగా నేనేం పాపం చేశానురా? నాకేం పాపం తెలుసురా? వాస్తవానికి మా అమ్మ చాలా మంచిది, చాలా ప్రేమ కలిగింది. ఆమెకు జీవితంలో ఒక్క శత్రువు కూడా లేదు. ఒక్క శత్రువు లేరండి. 68 సంవత్సరాలు మా అమ్మ బ్రతికితే ఒక్క శత్రువు లేరు మా అమ్మకి. అంత మంచిది. కానీ జన్మతః మనము పాపపు స్వభావంలో ఉన్నాం. ఎన్నోసార్లు చేయకూడనివి చేస్తాం, తలంచకూడనివి తలంచుతాం. అబద్ధములేమిటి, మోసములేమిటి, అపవిత్రమైన సంబంధాలేమిటి మన జీవితాల్లో అనేకం. ఏమ్మా అబద్ధం పాపం కాదనుకుంటున్నావా అన్నాను నేను. అబద్ధం పాపమే అనుకో, అదొక్కటే కదరా. అప్పుడు నేను చెప్పాను, బుక్కవాని తైలంలో చచ్చని ఈగ ఒకటి పడటం వలన తైలం మొత్తం కంపు కొట్టదా? కొంచెము బుద్ధిహీనత విస్తారమైన జ్ఞానాన్ని తేలగొట్టదా? విషయం కడవడైన విషయమే, చిటికడైన విషయమే కదా. పాపం చిన్నదైనా ఒకటైనా, 100 అయినా, పెద్దదైనా ఒకటే కదా. పాపం మనిషిని పాడు చేస్తుంది, పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది, పాపం మనిషిని నిత్య నరకానికి ఈడ్చుకు వెళ్తుంది కదా. ఆ పాపముల నుంచి విడిపించడానికే కదా ప్రభు కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ పాపములోనే బ్రతుకుతూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ క్రైస్తవులు మనకొని భ్రమలో బ్రతుకుతుంటే శిక్షను ఎలా తప్పించుకుంటాం, శ్రమను ఎలా తప్పించుకుంటాం? ప్రార్థన చేయాలి నువ్వు అని చెప్పాను. ఆ అబద్ధముల కొరకే యేసు ప్రభు యొక్క పెదవులు పగలగొట్టబడ్డాయమ్మా. ఆ అబద్ధమే జీవితాలను నాశనం చేసింది. ఆ అబద్ధం ఆడి అననీయ సప్పీరాలు వెంటనే మరణించినారు. ఆ అబద్ధానికే ఏదైనా తోట నుంచి ఆదాము దూరం చేయబడ్డాడు. అబద్ధాన్ని అంత చిన్నగా తీసుకుంటున్నావేంటమ్మా? అబద్ధమాడి కదా ఆకోరు లోయలో నాశనం అయిపోయింది. అబద్ధమాడి కదా సౌలు సమూయేలు దగ్గర దైవ కృపను పోగొట్టుకుంది. అబద్ధం అంత చిన్నదా? పాపాన్ని లైట్గా చూస్తారు కొంతమంది. మళ్ళీ ఇందులో లెక్కలు కూడా పెద్ద పాపాలు, చిన్న పాపాలు. కత్తి తీసుకొని కసా 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 పక్కన పొడిస్తేనే నరహత్య. ప్రభు అంటున్నాడు, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అనువాడు నరహంతకుడు, నీ సహోదరుని చూసి ద్రోహి అనువాడు నరహంతకుడు. కొంతమంది మాటలే కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయి. ఒక మాట మాట్లాడితే పిసుక్కొని చావాల కొందరు. అట్లాంటి మాటలు మాట్లాడతారు. పేగులు మెలబెట్టే మాటలు, కత్తిపోటు లాంటి మాటలు. కత్తితో పడవలసిన లేదు నువ్వు. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడితే కూడా నువ్వు నరహంతకుడివే, నరహంతకురాలివే. పాపాన్ని సరిగా గ్రహించుకున్నావా? అర్థమైందా నీకు? అసలు ఒక స్త్రీని మోహపు చూపుతో, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే ఆమె హృదయంలో వానితో పాపం చేసినట్లే. నేనేం వ్యభిచారం చేయలేదండి అంటారు చాలా మంది. నీ మోహపు చూపే నేరం, వ్యభిచారము కన్నా ఘోరం. మోహపు చూపులు. నా ప్రియ దేవుని పిల్లరా, శరీరంతో తప్పులే చేయకపోవచ్చును, కానీ మనసుతో కూడా మనము పాపం జరిగించవచ్చు. చూపుతో పాపం చేయొచ్చు, ఆలోచనలతో మనము పాపాన్ని జరిగించవచ్చు. ఈ క్రమంలో చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవడు లేడు. ప్రతివాడు కనపడకనో, తెలుసో తెలియకనో, చిన్నదో పెద్దదో, ప్రతివాడు పాపములో బంధించబడి ఉన్నాడు. ఆ పాపమే మనశ్శాంతి లేకుండా సాతానుకు బానిసలుగా చేసి నిత్య నరకానికి ఈడ్చుకు వెళ్తున్నది. ఆ పాపముల నుంచి విమోచించి నీకు శాంతి, సమాధానం, రక్షణ, నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాప శిక్ష అయిన మరణాన్ని తాను భరించాడు, నిన్ను విడిపించాడు. ఆ విడుదలలోనికి నువ్వు రావాలా? ఆ విడుదలను నువ్వు ఆశ్రయించాలా? ప్రభువును నువ్వు వేడుకోవాలా? అప్పుడు నీకు విడుదల కలుగుతుంది. నేను ఆ విడుదల పొందినాను ప్రియ దేవుని పిల్లలారా. పాపము నుంచి విడుదల పొందాను, శాపము నుంచి విడుదల పొందాను. దేవుడు ఆ విడుదలను అనుగ్రహించాడు. నీకు కూడా ఆ విడుదల కావాలా? ఆ విడుదల కావాలంటే ఒక్క చిన్న మాట ప్రభువుతో చెప్పాలా? పాపినైన నన్ను కరుణించు, నా పాపములన్నీ క్షమించు, నీకు నాకు అడ్డుగా వస్తున్న ప్రతి దోషాన్ని తొలగించు. ఎప్పుడైతే పాపం తొలగిపోద్దో, దోషం తొలగిపోద్దో, శాపము కూడా తొలగిపోద్ది. దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతాయి. ప్రకాశం జిల్లాలో గార్లపాడు అనే గ్రామం ఉంది. అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుని పేరు లక్ష్మీనారాయణ. ప్రభువుని నమ్ముకున్నాడు, వాక్యాన్ని విన్నాడు.
అంతకుముందు లోకంలో అందరిలాగే జీవించేవాడు. అతను అప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. ఇంటికి రావటానికే భయపడే పరిస్థితి. ఇంటి పట్టాలన్నీ ఎవరో వాళ్ళ అన్నోళ్ళు ఎవరో వేరక వాళ్ళకి తాకట్టు పెట్టున్నారు. 20 రూపాయల వడ్డీకి పెట్టారంట. 20 రూపాయల వడ్డీకి, ఈయనకు తెలియకుండా ఈయన పట్టాలు తీసుకెళ్ళిపోయి ఊరు నిండా అప్పులే. బెల్ట్ పోసి స్తంభాలు నిలవబెట్టి పిల్లర్స్ పోసి 10 సంవత్సరాలు అవుతాను. పరా ఇంట్లో అద్దెకుంటున్నారు. కష్టపడతాడు పాపం, బేల్దారి మేస్త్రి చాలా కష్టపడతాడు. కానీ పాపం ఆ డబ్బులు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. భార్య బిడ్డలకు చిన్నప్పుడు పిల్లలకి 1 గ్రాము 2 గ్రామాలు ఉంగరాలు ఉంటాయే, ఆ కొద్దిపాటి ఉంగరాలు కూడా అమ్ముకున్నారంట ఈ అప్పుల్లో. భార్యని బిడ్డల్ని తీసుకెళ్లి అత్త మామల మీద పడేసి ఇంట్లో వారు కూడా తన అప్పుల విషయమై ఏ భరోసా ఇవ్వకపోతుంటే దాక్కొని తిరుగుతాడు. రాత్రులు రావడం, పని చూసుకోవటం, తెల్లారికెళ్ళి వెళ్ళిపోవడం, ఊర్లో ఉండే పరిస్థితే లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని దగ్గరికి వచ్చాడు. తన బుద్ధిహీనతనంతా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభువా నన్ను కనికరించమని అడుగుదాడు. నాతో చెప్పాడన్నా, ఒకసారి వచ్చి ఆ స్తంభాల మధ్యలో ప్రార్థన చేస్తూ రమ్మని. అక్కడ జిల్లేడు చెట్లు, పిచ్చి చెట్లు మొత్తం మొలిసినాయి. నేను మొత్తం శుభ్రం చేయండి, ప్రార్థన చేద్దామని చెప్పాను. వెళ్ళిపోయి ఆ జిల్లేడు చెట్లు అవన్నీ కూడా తీసేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులు అంటారు, ప్రార్థన చేస్తున్నారా? ఈలోపు నేను అన్నాను, కొబ్బరి నూనె ఉంటే తీసుకురమ్మని. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. కొబ్బరి నూనె బాటిల్ తేటానికి కూడా 10 రూపాయలు వాళ్ళ దగ్గర లేవండి. వాళ్ళ బంధువు ఒక అబ్బాయి అక్కడే ఉంటే వాళ్ళకు కొట్టుంది. గబగబా వెళ్ళి ఆ కొబ్బరి నూనె బాటిల్ తీసుకొచ్చాడు. ప్రార్థన చేసి కన్నీటితో ఆ స్థలమంతా చల్లి ప్రభువును వేడుకుంటున్నాను, సహాయం చేయమని. అతను వాళ్ళు అంటారు, ప్రార్థనలు చేసి నూనెలు చల్లితే ఇల్లు లేచిపోతాయా? అట్టయితే కేజీలు నూనెలు మేము చల్లుకోము. ప్రార్థన చేసి నూనెలు చల్లితే ఇల్లు లేచిపోతాయా? కేజీలు చల్లుకోము మేము. ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ తమ్ముడు నాతో అన్నాడు, తను చూసావా వాళ్ళు ఏమంటున్నారో? నేను చెప్పాను, ఏం బాధపడక, దేవుడు అద్భుతం చేస్తాడు. అది చెప్పిన తర్వాత ప్రార్థన చేసి వచ్చాం. త్రోవగుంట అనే ఊరుంది అక్కడ ఒంగోలు దగ్గర. ఈ అప్పుల భారం ఎక్కువైపోయి ఇక బ్రతకలేక అతను చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు. వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళి అత్తగారి ఇంట్లో పెట్టి పిల్లల్ని కూడా అప్పగించి చక్కగా చూసుకోమని బామర్దితోటి అత్తమామలతోటి చెప్పి వచ్చి త్రోవగుంట దగ్గర కూర్చున్నాడు, ఒక సైడ్ కాలువ గోడ మీద. ఎందుకని అంటే ఏదైనా ఒక పెద్ద లారీ వస్తే సడన్ గా దాని వెనక కాని కింద దూరుదామని కూర్చున్నాడట. ఎందుకంటే ముందు కాని కింద పడితే చచ్చిపోము, అయితే బాగా బరువుగా ఉంటాయి కాబట్టి దాని కింద పడితే వెంటనే చచ్చిపోతామని చెప్పి తల దాని కింద పెట్టడానికి రోడ్డు పక్కన సైడ్ కాలువ గోడ మీద కూర్చొని ఉన్నాడు. ఎంతో దగ్గరలోకి వచ్చింది ఆ మరణం. ఆ సమయంలో ఒక కాంట్రాక్టర్ అటుగా వచ్చాడట. ఆ కాంట్రాక్టర్ వచ్చి లక్ష్మీనారాయణని చూసి, ఏం లక్ష్మీనారాయణ, చాలా విచారంగా ఉన్నావు, ఏంటో బాగలేవి, తేడాగున్నావు మనిషివి, ఏంటో నాతో చెప్పు అన్నాడట. ఏం లేదండి, మీ దారిని మీరు వెళ్ళండి, ఊరికి నేను కూర్చున్నానులే. లేదు, నేను చూస్తేనే అర్థమైపోతుంది, బాగా డిప్రెషన్లో ఉన్నట్టున్నావు, పిచ్చి పనులు ఏం చేయబాక, ఇట్రా నాతో అని చెప్పి ఒంగోలు తీసుకెళ్ళి ఆఫీస్లో 10 రూపాయలు కట్టించాడంటండి. ముందెళ్ళి ఏం కావాలో అవి ముందు తీర్చుకో, నాకు కాంట్రాక్ట్ వచ్చింది, ఈ సైడ్ కాలువలు కట్టే కాంట్రాక్ట్, మెటీరియల్ అంతా నేనే తోలిస్తా, నాకు మెటీరియల్ ఖర్చు మాత్రం ఇచ్చి వచ్చిన లాభం అంతా నువ్వు ఉంచుకో, పిచ్చి పనులు చేయగాక చక్కని పిల్లలు 2 ఉన్నారు, నీకేమిటి అని చెప్పి 10 రూపాయలు కట్టించి వెళ్తే గబగబా వచ్చి ఆ 10 రూపాయలు బాగా ఒత్తిడి చేస్తున్న వాళ్ళకు పంచిపెట్టేసేసి వెళ్ళి పనులు చేయటం మొదలుపెట్టాడు. కాంట్రాక్టర్కి మెటీరియల్ ఖర్చు ఇచ్చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు మిగిలినాయట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 లక్షల రూపాయలు. ఆ 2 లక్షల రూపాయలు తప్పు కట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మన ముఖ్యమంత్రి జగన్ గారి ఇల్లు తాడేపల్లిలో కట్టే సబ్ కాంట్రాక్ట్ ఇతనికి వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయి ఆ సబ్ కాంట్రాక్టర్ పని చేసుకుంటా తనకున్న అప్పులన్నీ తీర్చేసుకొని తన ఇంటి పట్టాలు కూడా విడిపించుకున్నాడు. అది అయిపోయిన తర్వాత తెలంగాణలో ఒక మినిస్టరు, ఒక ఆయన మినిస్టరు పెద్ద మిల్లులు కట్టించుకుంటున్నాడట. ఆ మిల్లుల కాంట్రాక్ట్ ఇతనికి వచ్చింది. దాంతో అతడు 17 లక్షలు పెట్టి ఆ మొండి పిల్లర్స్ ఉన్నాయే
వాటి మీదే చక్కని ఇల్లు కట్టాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇదంతా 2 yearsలో అయిపోయిందండి. ఇదంతా 2 yearsలో దేవుడు జరిగించాడు. చక్కని బెడ్రూములతోటి చక్కని ఇల్లు. ఆ తర్వాత మరలా మొన్న వచ్చాడు, ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయి, అన్నీ కొనుక్కున్నాడు. అన్నా ఇంకేం కొదువుగా ఉంది, ఒక డైనింగ్ టేబుల్ కొదువుగా ఉంది లక్ష్మీనారాయణ, అది కూడా తెచ్చుకో అన్నా. మొన్న వెళ్ళి బంగారం కొనుక్కొచ్చుకున్నాను. తీసుకొచ్చి నాతో ప్రార్థన చేపిస్తూ, పసిపిల్లల యొక్క గ్రాము బంగారం కూడా అమ్ముకుందామన్నా, మాకేమీ లేవన్నా. అట్లాంటిది దేవుడు మరలా పోగొట్టుకున్నవన్నీ 2 అంతలు తిరిగి పొందుకునేటట్లు దేవుడు చేశాడన్నా. దేవుని నమ్ముకుంటే మేమెన్నడూ సిగ్గుపడమన్నా. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనలో ఉన్నారు, కానీ అతను మాత్రం దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. నా జీవిత కాలం అంతా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటానన్నా, ఇట్లాగే ఇంట్లో ఉంటానని, పిల్లల్ని చూసుకుంటానని, చక్కగా బతుకుతానని నేను ఎప్పుడు అనుకోలేదన్నా. త్రోవగుంటలో లారీ కింద తలపెట్టి చచ్చిపోదామనుకొని వెళ్తే దేవుడు నాకు ఈ దారి చూపించాడన్నా. ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? 300 మంది పనివారికి పని కల్పించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిపిస్తాడు. ఎందరికో అప్పులు తెచ్చిపెట్టాడు. తన ఇంటి వారందరినీ పోషించడం కొరకు ఎన్నో లక్షల రూపాయలు అయిపోయింది. తాను అప్పులోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు. సరికదా అతన్ని దూషించడం, ద్వేషించడం మొదలు పెట్టారు. కానీ ప్రభువును ఆశ్రయించి ప్రార్థన చేసినప్పుడు అతని శ్రమను దేవుడు ఆ విశ్రాంతిగా మార్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అన్నా, ఈ ఇంటి మీద నీకు ఒక రూమ్ కడతాను, నువ్వు వచ్చి పోయేటప్పుడల్లా ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలా. నా ఇంట్లోనే ఉండాలన్నా, నా ఇంటి మీదే నువ్వు ఉండాలన్నా. నా ప్రియ దేవుని పిల్లరా, నివాసం లేని చోట ఆయన నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎండిన భూములలో నీటి మడుగులు కలుగజేస్తాడు. ఎండిన మొద్దు నుంచి చిగురు పుట్టిస్తాడు. నీ శ్రమను విశ్రాంతిగా మార్చేస్తాడు. నీ దుఃఖమును నాట్యముగా మారుస్తాడు. నీ బంధకాలను ఆయన విడిపిస్తాడు. నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసేటప్పుడు నీ దోషములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నీ జీవితం ఎంతగా పతనమైపోయినా ప్రభువు నిన్ను కరికరిస్తాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువు సహాయం చేస్తాడో మీకు చెబుతున్నా. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు నీకు సహాయం చేయ నిలిచి ఉండగా, నీవు ఆయన పిలిస్తే పలకకుండా, ఆయన మాట్లాడుతుంటే ఉత్తరం ఇవ్వకుండా, అదృష్టాన్ని నమ్ముకోబాక, డబ్బును నమ్ముకోబాక, ప్రభు తట్టు తిరగమని మాత్రమే నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించు వాడను నేనే. ఎవరంట? మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించు వాడను నేనే. మీరు మనుషులను చూసుంటారు, స్నేహితుల్ని, బంధువుల్ని చూసుంటారు. ఎప్పుడు ప్రేమిస్తారు చెప్పండి? మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పచ్చగా ఉన్నప్పుడు, 10 మందికి అన్నం పెట్టగలిగిన స్థితి ఉన్నప్పుడు, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు అస్తమానం మీ చుట్టూ తిరుగుతుంటారు జనం. మంచి ఉద్యోగం ఉంటే, మంచి అధికారం ఉంటే, ఆరోగ్యం ఉంటే, మీరు వాళ్ళకి అక్కడికి వస్తూ ఉంటే వద్దన్న చుట్టరకాన్ని కలుపుకొని మీ చుట్టే తిరుగుతారు. కానీ నువ్వు నష్టపోతే, అప్పుల పాలైపోతే, అవమానాల పాలైపోతే, అనారోగ్యం పాలై మంచం పడితే ఎంతమంది వస్తారో చెప్పండి నీ దగ్గరికి? ఎంతమంది వస్తారు నీ దగ్గరికి? నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు చెబుతూ ఉన్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను నిన్ను స్నేహిస్తా. అసలే ఎండంట, మహా ఎండ. ఆ ఎండలో కాలిపోయిన అరణ్యం ఏం మిగులుతుంది? ఇంకా కాలిపోయిన తర్వాత ఎండకి బూడిద తప్ప. భయంకరమైన అరణ్యం ఎండకు ఎండిపోయి కాలిపోతే బూడిద తప్ప అక్కడ ఏం మిగులుంది చెప్పండి? అలాంటి బూడిదైపోయిన పరిస్థితుల్లో ఎవరైనా మన దగ్గరకు వస్తారా? మీ ఊర్లో కనుక ఏదైనా ఒక ఇల్లు తగలబడింది అనుకోండి, మొత్తం కాలి బూడిదైపోయింది అనుకోండి, చూడటానికి మీరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తున్నారు. ఎవరికో తెలిసి గబగబా వస్తున్నారు. ఏం చూస్తారు? ఇంకేం చూస్తావాడు, మొత్తం బూడిదైంది. చూసేది ఏమిలే, మొత్తం కాలి బూడిదైపోయింది. ఏం చూస్తావు? తిరుగు తిరుగు పదా అంటారే. బూడిదైపోయిన తర్వాత చూసేది ఏముంటుందండి? కానీ ప్రభు అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో బూడిదైపోయిన పరిస్థితుల్లో కూడా నీతో నేను స్నేహం చేస్తా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఏ వ్యక్తినైనా
ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించే ప్రేమ, ఎన్నడు దాటిపోని ప్రేమ, ఎన్నడు దాటిపోని ప్రేమ. ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా, ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించే ప్రేమ, ఎన్నడు దాటిపోని ప్రేమ, ఎన్నడు దాటిపోని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ, అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ, అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. పాడండి. ప్రేమ 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 ప్రేమ, అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. పడండి. అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే. ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా, ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించే ప్రేమ, ఎన్నడు దాటిపోని ప్రేమ, ఎన్నడు దాటిపోని ప్రేమ. చెట్టు పచ్చగా ఉంటే నీడన ఎవరైనా వచ్చి కూర్చుంటారు. కాయలు బాగా కాసుంటే దాని కాయల కోసం ఆకలి తీర్చుకోవటానికి ఎవరైనా వస్తారు. చక్కని సువాసన వస్తూ ఉంటే సువాసనను పీల్చుకోవటానికి ఆహ్లాదం కోసం ఎవరైనా వచ్చి కూర్చుంటారు. ఖాళీ బూడిదైపోయిన తర్వాత ఫలములు కాలి, పువ్వులు కాలి, సుగంధం పోయి, పచ్చదనం పోయి బూడిదైపోయిన తర్వాత ఎవరు వచ్చి దాని కింద కూర్చుంటారు? ఎవరు రారు. కానీ నేను చెబుతున్నా, ఫలములు రాలిపోయినా, చెట్టు కాలిపోయినా, పచ్చదనం అంతా బూడిదైపోయినా, సువాసన దుర్గంధంగా మారినా యేసు మాత్రం ఆ జీవితాల దగ్గరికి వస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వాటిని ఆయన బాగు చేస్తాడు. ఆ బూడిదలో నుంచి మరలా తిరిగి జీవాన్ని పుట్టిస్తాడు. పోగొట్టుకున్న ఫలాలు, పోగొట్టుకున్న సుగంధం, పోగొట్టుకున్న పచ్చదనం తిరిగిస్తాడు. అందుకు సాక్ష్యం నేను. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ అందుకు ఒక సాక్ష్యం. లక్ష్మీనారాయణతో నేను చెప్పాను, నువ్వు కొంచెం సెటిల్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు నాతో రావాలా, నా ప్రసంగాలకు ముందు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలా అన్న. అంతకంటే భాగ్యమా? తప్పకుండా వస్తానన్నా అన్న. నా ప్రియ దేవుని పిల్లలారా, అందరూ వదిలిపెట్టినప్పుడు, కాలి బూడిదైపోయినప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటాడండి. అందుకే అది నిజమైన ప్రేమ, విలువైన ప్రేమ అని చెబుతున్నా. అన్ని బాగున్నప్పుడు, మనుషులు ప్రయోజనకరమై ఉపయోగపడుతున్నప్పుడు అందరూ చుట్టరికాలు కలుపుకొని మనల్ని ప్రేమిస్తారు, మనల్ని కోరుకుంటారు, మనతో కలిసి నడుస్తారు. మనము బూడిదైపోయిన రోజున మన దగ్గరికి ఎవరు రారు. కానీ యేసు ఒక్కడే మన దగ్గరికి వస్తాడు. మనల్ని మరలా తిరిగి జీవముతో నింపుతాడు. ఈ మాట చెప్తుంటే నాకు ఇంకో తమ్ముడు గుర్తు వస్తున్నాడు. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాడు అతను. వాళ్ళ నాన్న మిలిటరీ, మన రైల్వేస్లో మంచి ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఈ రాష్ట్రం, ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా రైల్వే డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్న పనిచేశాడు. 5 ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి, తోబుట్టువులు. ఒక్కడే మగపిల్లాడు. మంచి ఆటగాడు, మంచి బలవంతుడు, మంచి దేహదారుఢ్యం ఉంది. అయితే చదువు మాత్రం సరిగా చదవలేదు. ఫ్రెండ్స్ వలన, ఆ తర్వాత అపవిత్ర ప్రేమల వలన తను చక్కగా చదువుకోకుండా, సబ్జెక్ట్ సంపాదించుకోకుండా 4 సర్టిఫికెట్లకు కానీ ఎన్నో సర్టిఫికెట్లు వచ్చినాయి. 10, 12 ఫెయిల్ అయ్యి మళ్ళా రాసి, ఫెయిల్ అయ్యి మళ్ళా రాసి, ఎట్టో కట్ట కంప్లీట్ చేశాడు. కానీ కోర్సు, ఆ సర్టిఫికెట్ తీసుకొని ఇంటర్వ్యూకి పోలేడు, ఆ సర్టిఫికెట్ మీద ఉద్యోగం తెచ్చుకోలేడు. చివరికి ఏం చేశాడు తెలుసా? ఒక కాలేజీలో కరెస్పాండెంట్ దగ్గర ఫైల్ మోస్తున్నాడు. ఆయన 3 ప్లేట్ల అన్నం పెడతాడు, 3 పూట్ల. పోవటానికి రావటానికి ఆటో ఛార్జీలు ఇస్తాడు. వాళ్ళ నానేమో రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. ఈ బిడ్డను మాత్రం
గొప్పోడు అవుతాడు అనుకుంటే చివరికి ఎందుకు పనికిరానోడు అయిపోయాడు. నేను చూస్తూ ఉండగా ఆడంతే గోడకేసి నిలబడుతున్నాడు. ఎందుకు బాబా నిలబడతావు, కూర్చో అన్నాను. కూర్చోకూడదు సార్ అన్నాడు. ఎందుకు కూర్చోకూడదు అన్నాను. ఆయన దగ్గర నేను వర్క్ చేస్తున్నాను సార్. ఎట్లా కూర్చుంటాను సార్ అన్నాడు. ఏం చదువుకున్నాను నువ్వు అన్నా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను సార్. మరి ఇక్కడ ఎందుకున్నావు, ఫైల్ ఎందుకు మోస్తున్నావు, ఎంత ఇస్తాడు జీతం అన్నా. ఏం లేదు సార్, 3 పూట్ల భోజనం పెడతాడు. అర్ధగంట సేపు బతిమలాడుకుంటే ఓ 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాడు ఆటో ఛార్జీకి. మరి ఇంట్లో మీ నాన్న రిటైర్డ్ ఎంప్లాయీ అన్నావు కదా, నీకేం తక్కువ, ఇక్కడ ఎందుకున్నావు, ఇంట్లో ఉండలేకపోతున్నాను సార్, ఏ ఉద్యోగం రావట్లేదని నాన్న భయంకరంగా తిడుతున్నాడు అన్నాడు. రూపాయి సంపాదించలేకపోతున్నామని తిడుతున్నాడు సార్. అందుకని ఇంట్లో ఉండకుండా ఏదో ఒకటి చేద్దామని, ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే ఎంతోనన్నా ఉండి ఫైల్ అటు ఇటు మోస్తా ఏదో ఒకటి అందిస్తా ఉంటే భోజనం అన్నా నడుస్తుంది, నాన్న ముందు ఉండకుండా సరిపోద్ది అనుకొని ఇక్కడికి వచ్చాను సార్ అన్నాడు. ఇది ఇలా ఉంటూ ఉండగా వాళ్ళ ఇంటిలో వాళ్ళ బంధువు ఒక అతను వాళ్ళ ఊర్లో చిన్న వయసులోనే డిఎస్సిలో గవర్నమెంట్ టీచర్ పోస్ట్ తెచ్చుకొని చక్కగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటున్నాడట. ఆ ఫంక్షన్కి ఇతను వెళ్ళాడు. వాళ్ళందరి ముందు పట్టుకొని వాళ్ళ నాన్న పచ్చి బూతులు తిట్టాడంటండి. ఒక తండ్రిని కొడుకుని తండ్రి తిట్టకూడని మాటలు, చెడ్డ మాటలు. వాడు నీకంటే చిన్నాడు, వాళ్ళమ్మ నాన్న కూలి పని చేసుకునేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేసుకుంటుంటే ఎంతమంది వచ్చారు, నువ్వు కూడా ఉన్నావు, ఎందుకురా, ఎంత డబ్బు పెట్టాను రా నీకు, చివరికి 1 రూపాయి కూడా సంపాదించలేని దౌర్భాగ్యుడు అయిపోయినావని పచ్చి బూతులు అందరి ముందు తిట్టాడు. పాపం అన్నం కూడా తినకుండా మరలా తిరిగి వచ్చేసాడు నా దగ్గరికి. ఏం బాబు ఏడుస్తున్నావు, అన్నం తినలేదా, ఎందుకు వచ్చావు అన్నాను. సార్, మా నాన్న ఇంట్లోకి తీసుకెళ్లి కొట్టుంటేనో కుతిక మీద కాలేసి తొక్కింటేనో నేను బాధపడేవాడిని కాదు సార్. ఒక కొడుకును తండ్రి తిట్టకూడని బూతులన్నీ తిట్టాడు సార్, అందరి ముందు తిట్టాడు సార్. వాడు నాకంటే చిన్నాడు సార్, వాడి ఇల్లు కట్టుకుంటున్నాడని నేను ఎందుకు పనికి రాకుంటున్నానని నన్ను భయంకరంగా తిట్టాడు సార్. నేను అసలు బతకూడదు అనుకుంటున్నాను సార్. ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాను కానీ సార్, ఏదో ఒక రోజు ఎట్టో కట్ట బతకొచ్చులే అనుకున్నాను. ఇంత అవమానం పడిన తర్వాత నేను బతకూడదు అనుకుంటున్నాను అన్నాడు. బాగా డిప్రెషన్లో ఉన్నాడని, సరేలే రేపు పొద్దున ఆలోచిద్దాం, ముందు ఏమన్నా తిను అన్నాను. నేను తినను సార్ అన్నాడు. పోనీ అరటికాయ అన్నా తినరా అన్నాను. అరటికాయ కూడా తినను సార్ అన్నాడు. మరి ఏం చేస్తాం, నాకు ఒక 500 ఇవ్వండి సార్, ప్రశాంతి ఎక్స్ప్రెస్ వస్తుంది రాత్రి 12 గంటలకి, దాన్ని ఎక్కి ఆ బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి గోవా వెళ్ళి అక్కడెక్కడైనా చచ్చిపోతా సార్ అన్నాడు. చచ్చిపోవటానికి అంత దూరం వెళ్ళాలి ఏమిట్రా, ఇక్కడ చచ్చిపోకూడదా అన్నాను. ఇక్కడ చచ్చిపోతే అవమానంగా సార్, మరలా నేను అందరికీ తెలుస్తాను, మా నాన్నకి మా అమ్మకి తలవంపులు కదా సార్, అందుకని అక్కడికి వెళ్ళి చచ్చిపోయానంటే ఏదో అనాథ శవం అని చెప్పి గుర్తు తెలియని శవమని ఆ మున్సిపాలిటీ వాళ్ళు పడేస్తారు సార్. నాకు ఒక 500 ఇవ్వండి సార్, నన్ను కనుక మీరు ప్రేమిస్తుంటే అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, 500 కాదు 5,000 ఇస్తా, కానీ వద్దు నాన్న, నా మాట విను. ఎందుకు వద్దు సార్, ఎట్ట బతకాలి సార్, చదువు లేదా, సర్టిఫికెట్లు పనికిరావా, ఇంటర్వ్యూకి పోతే ఉద్యోగం రాదా, వీళ్ళు చూడబోతే ఆటో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారా, అక్కడ చూడబోతే అందరితో అవమానం చేస్తున్నారు, నాకు వద్దు సార్ ఈ జీవితం, నేను చచ్చిపోతా సార్ అన్నాడు. వీడు ఎక్కడ వెళ్ళిపోతాడో నాకు టెన్షన్ పుట్టి వాడిని నా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తాళం వేసి తాళం నా దిండులో పెట్టుకొని ఆయన అక్కడ పడుకోబెట్టి నేను పడుకున్నాను. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఎవరో నన్ను తట్టినట్లుగా అనిపిస్తే దిగ్గును లెగిసి కూర్చున్నారు. అప్పుడు దేవుని ఆత్మస్వరం, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయి, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయి అంటుంది. నేను వెంటనే లెగిసి క్రింద పడుకున్న అబ్బాయిని చూశాను. ఒట్టి బండ మీద పడుకొని ఉన్నాడు. పాపం ఏడ్చి కన్నీళ్ళు ఇటు వచ్చి తలంతా తడిచిపోయి ఉంది. నేను దగ్గరికి వెళ్ళిపోయి, ఏం బాబు ఇంకా పడుకోలేదు, ఇంకా ఏడుస్తున్నావు, ఎందుకు అటు చూస్తున్నావు అన్నాను. హ్యాంగర్కి నా చొక్కా తగిలిచుంటే దానికి వెళ్ళి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నావు రాటు అన్నాను. అప్పుడు వాడు అంటాడు, సార్ నీకు చెప్పకుండా నీ జోబులో నుంచి 500 తీసుకెళ్ళిపోతే తప్పే కదా అన్నాడు. తప్పన్నారా, తప్పే కదరా మరి అన్నాను. పైగా దేవుని సేవకుడివి, నీ డబ్బులు తీస్తే ఇంకా శాపం వస్తుందేమో, వస్తే వచ్చిందిలే సార్, చావాలనుకుంటున్నాను, ఇంతకుముందు ఎన్నో చేశా, అందులో ఇదొకటి అవుతుంది, కాబట్టి వస్తే వచ్చింది, చస్తే చచ్చాను, కానీ మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను తీసుకొని పోతానన్నాడు. అప్పుడు నేను అన్నాను, తాళం వేసి తాళం నా దిండులో పెట్టుకున్నాను రా, ఎక్కడికి పోతావు, పోలేవు నువ్వు అన్నా. సార్ నన్ను చావనివ్వండి సార్, చస్తే నన్ను ఒక మనశ్శాంతి అన్న వస్తుందేమో, చస్తే అసలు మనశ్శాంతి రాదురా, చస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతావురా, 6 గంట కాలంలో మండు గుండంలో కాలుతావురా, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు రొమ్ము కొట్టుకుంటూ కేకలు వేయుటూ ఉండునురా. మనుషులు చచ్చిపోతే సమస్యలు పరిష్కారం అవ్వవురా, దేవుడే సమస్యను పరిష్కారం చేస్తాడు. ప్రార్థన చేస్తాను కానీ పడుకో అని చెప్పి బోర్లా పడుకోబెట్టి
వాడి వీపును నిమురుతూ తడిచిన తలంతా తుడుస్తూ వాడి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వాడు ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. పొద్దున్నే లెగిసి వాడు అడుగుతాడు, సార్ మీ చేతులు చూపించండి అన్నాడు. చూపించాడు. ఏంటి సార్? బాగానే ఉన్నాయే అన్నాడు. బాగుండక ఏమైనారా అన్నాను. రాత్రి మీరు నన్ను పడుకోబెట్టి ఆ చేతులతో నన్ను నిమురుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చేతుల్లో నుంచి ఏవో మెత్తని బ్రష్లు లాంటివి బయటకు వచ్చి నా ఒంటికి తగలగానే నాలో నుండి నల్లని చీకటి ఒకటి బయటికి వెళ్ళిపోయింది సార్. అది వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా పడుకున్నాను సార్. అప్పటిదాకా చచ్చిపో ఇక నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి అనిపించే మనసు కాస్త ఇప్పుడు నాకు బ్రతకాలనిపిస్తుంది సార్. చావాలనిపించట్లేదు సార్. దేవుడు ఏదైనా చేస్తాడనిపిస్తుంది సార్. దేవుడు నాకు మేలు చేయాలంటే నేనేం చేయాలి సార్? నేను చెప్పాను, బైబిల్ కొనుక్కో, ఉదయం సాయంత్రం బైబిల్ చదువుకో, ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకో, ఇక మరలా వాటి జోలికి పోబాక దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎట్లా చేస్తాడు సార్? ఎట్లా చేస్తాడో చూద్దు కానీ. సర్టిఫికెట్లు లేవు, సబ్జెక్టు లేదు, ఎట్లా సార్? అందరూ సర్టిఫికెట్లు సబ్జెక్టులు ఉంటేనే బతుకుతున్నారేమిట్రా? దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నాయన, నువ్వు మాత్రం పరిశుద్ధంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. 2 రోజుల్లో ఫోన్ వచ్చింది. నిజామాబాద్ దగ్గర వాళ్ళ క్లాస్మేట్ చక్కగా చదువుకొని వాడు R&B ఈ రోడ్స్ బిల్డింగ్స్ ప్రాజెక్ట్ ఏదో రోడ్లు వేస్తా ఉంటే అక్కడ సూపర్వైజర్గా చేస్తున్నాడట. అతనికి ఒక వర్కర్ కావాల్సి వచ్చాడు. వెంటనే ఇతను గుర్తు రాగానే ఇతనికి ఫోన్ చేశాడు. ఇతనికి ఫోన్ చేసి, అబ్బాయి నువ్వు వస్తావా నా దగ్గరికి అని అన్నాడట. వెంటనే నా దగ్గరికి వచ్చాడు. సార్ వెళ్ళమంటారా? కళ్ళు మూసుకొని వెళ్ళు, దేవుడు తెరిచిన ద్వారం, వెళ్ళమని చెప్పాను. వెళ్ళి 1 నెల పనిచేసి 10,000 రూపాయలు జీతం పట్టుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పాలి. సార్ అదేదో దశంభాగం అంటారే, ఈ 10,000 సార్ 10 రూపాయలు కూడా సంపాదించలేను సార్. నేను 100 రూపాయలైన జీవితంలో సంపాదించగలనా అని కృంగిపోయేవాడిని సార్. అట్లాంటిది 10,000 చూస్తే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను సార్. ఆ దశమ భాగం ఏదో 1000 రూపాయలు తీసుకొని సేవకు వాడండి సార్, నన్ను దీవించమని ఇంకా ప్రార్థన చేయండి సార్ అన్నాడు. నేను చెప్పాను, ప్రభుతో నువ్వు కలిసి ఉన్నంత కాలం నీ దీవెనని ఎవరు ఆపలేరురా. దేవుడిని వదిలిపెట్టిపోయిన తరువాత నీ నష్టాన్ని ఎవడు ఆపలేడురా. దేవునికి ఇష్టంగా ఉండు బాబు, నేనున్నా లేకపోయినా అని చెప్పాను. నా ప్రియ దేవుని పిల్లరా, వాడు అలాగా పని చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మేము ఒరిస్సా BEd అడ్మిషన్స్ కోసం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వాడిని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళాను. అక్కడ వాతావరణం అంతా చూశాడు. వాళ్ళ నాన్న మహారాష్ట్ర, అక్కడ పని చేయటం వలన వాడికి కొంచెం హిందీ భాష వచ్చు. అందుకని ఆ హిందీతో వాళ్ళందరితో మాట్లాడుతూ ఒకరోజు సాయంత్రం లాడ్జికి వచ్చి నాతో అన్నాడు, సార్ ఈ బిజినెస్ నేను ఓన్గా చేసుకుంటాను, నా కొరకు ప్రార్థన చేయరా అన్నాడు. ప్రార్థన చేసి పంపిస్తే 2 సంవత్సరాలలోనే 10 లక్షల రూపాయలు సంపాదించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇల్లు కట్టుకున్నాడు, బండి తీసుకున్నాడు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాళ్ళ ఇంటిలో అన్ని హంగులు సమకూర్చి వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను చక్కగా చూసుకుంటా, వాళ్ళ అక్కలను పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాడు. ఇక డబ్బులు వస్తూ ఉంటే ఈ BEd అడ్మిషన్ల కమిషన్ మీద అవి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకిస్తే వాళ్ళ నాన్న బీరువాలో పెట్టుకోకుండా జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడంట. 4 రోడ్ల కూడలికి వెళ్ళడం, జోబులో కట్టలు తీయటం పెట్టడం. ఏమయ్యా అల్లురయ్యా, ఏమిటయ్యా కట్టలు తీసి పెడుతున్నా? నా కొడుకు మగోడు తీసుకొచ్చట పడేస్తాడు డబ్బులు అంతే. నేనే లెక్క పెట్టి లోపల పెడతాడు, లెక్కలు కూడా పెట్టుకోడు. నా కొడుకు మగోడు రా, ఈ మాత్రం మగోడు ఈ ఊర్లో ఉన్నాడు రా అంటున్నాడు. ఆ సంగతి తెలియగానే బాబు బోసాడు పేరు నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఒకప్పుడు పచ్చి బూతులు తిట్టాడు సార్ మా నాన్న, ఇప్పుడు నా కొడుకు మగోడని 4 రోడ్ల కూడల్లో నిలబడి చెబుతున్నాడు సార్. నేను ఈ స్థితికి రావటానికి ఒక్కరే కారణం, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవితంలో నేను ఎప్పుడు ఆయన వదిలిపెట్టాను సార్. ఈ సాక్ష్యం మొన్న గన్నవరంలో చెబుతూ ఉంటే ఒక తమ్ముడు వచ్చాడు, అన్నా సార్ ఆ బోస్ గారి లాగే ఉంది సార్ నా జీవితం కూడా, నా కొరకు కూడా ప్రార్థన చేయరా. ఎంతమంది కోసమైనా ప్రార్థన చేస్తా, ఎంతమందినైనా దేవుడు దీవిస్తాడు, ఎంతమందినైనా దేవుడు కాపాడుతాడు. ఆయన వదిలిపెట్టి ఎండిపోబాక, ఆయన మీద ఆశ్రయం, ఆయన మీద ఆధారపడు. ఆయన నీ జీవితాన్ని పచ్చని చెట్టులా చేస్తాడు. యెహోవా మీద నుంచి తమ మనసును తిప్పుకొని మనుషులను శరీరులను ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడైపోతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి చూస్తారా? ప్రియ దేవుని పిల్లరని మనసు ఎవరి మీద ఉంది? దేవుడు పిలిస్తే పలకవు. ఒక దుష్టుడైన స్నేహితుడు తాగడానికి రమ్మంటే, వ్యభిచారానికి రమ్మంటే, తిరణాలకు, పండగలకు, డాన్సులకు రమ్మంటే పరిగెత్తుకుంటూ పోతావా? దేవుడి దగ్గరికి మాత్రం రావా? దైవజనుల దగ్గరికి రావా? మందిరానికి రావా? మందిరానికి రావటం ఏమో అవమానము, నామూషీనా? మరి అపవిత్రమైన స్థలాలకు వెళ్ళడం పెద్ద మగాడితనమా? అక్రమమైన సంబంధాల్లో గడపటం పెద్ద 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 మగతనమా? దేవుడి దగ్గరికి రావటం మాత్రం చిన్నతనమా? మందిరానికి రమ్మంటే చిన్నతనమా? మేలుని కీడుని, కీడుని మేలని తలంచొద్దు. స్వస్థపరిచే ప్రభు దగ్గరికి రా, గుణపరిచే ప్రభు దగ్గరికి రా, బాగు చేసే ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను కరుణించి కాపాడుతాడు. చదివి సహాయం చేయండి. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల మీద ఎందును, నిర్జనమైన చవిటి పర్ర ఎందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. నా ప్రియ దేవుని పిల్లరా, మేలొచ్చినా కూడా కనపడదు కొందరికి. అన్ని కీడులే. మేలొచ్చినా కనపడదు. అరుహా వృక్షంలాగా ఎడారిలో ఎండిన నేల మీద కాలిన చవిటి భూమిలో నాటబడిన అరుహా మొక్కలాగా అయిపోతారు యెహోవా మీద నుంచి మనసును తిప్పుకునేవారు. అలా కాకుండా యెహోవాను ఆశ్రయిస్తే ధన్యుడు అవుతావు. వెట్ట కలిగిన భయం ఉండదు. వర్షం లేకపోయినా కాపు మానవు, చింత నందవు. పచ్చగా ఉంటావు, ఫలభరితంగా ఉంటావు. పరిస్థితులను ప్రభువు నీకు అనుకూలంగా మార్చివేస్తాడు. అలా ఎన్నో జీవితాలను ప్రభువు కట్టాడు, నిలవబెట్టాడు. నా ప్రియ దేవుని పిల్లల, ప్రభువు దగ్గరికి రావాలా? ప్రభువును మనం ఆశ్రయించాలా? ప్రభువు తట్టు చూడాలా? ప్రభువుకు మొరపెట్టుకోవాలా? ఎట్టి స్థితిలో నుంచైనా ప్రభువు మనలను విడిపిస్తాడు, నడిపిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, మిమ్మల్ని ప్రభు దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు నతనయేలు గారు ఈ ప్రాంతంలో ఎంతో ఖర్చు పెడుతూ ప్రజలు రక్షించబడాలా, పచ్చని జీవితాలు కలిగి ఉండాలా, కుటుంబ క్షేమం కావాలా, ఆత్మల రక్షణ కావాలా, నిత్య రాజ్య వారసులు అవ్వాలా, దొరలవాట్ల నుంచి ప్రజలు విడిపించబడాలని మాకు పరిచయమైన నాట నుంచి ఒక్క ఊరు వదిలిపెట్టకుండా ప్రతి చోట మీటింగులు పెట్టిస్తున్నారండి. ఈ ఊరు గురించి చెబుతూ రామచంద్రపురం క్రొత్తగా అక్కడ పరిచర్య ప్రారంభించాం, మీరు తప్పకుండా రావాలి అన్నారు. వారు ఎక్కడికి పిలిచినా నేను వస్తా. ఎందుకో తెలుసా? వారిలో ఆత్మల విషయమైన భారాన్ని నేను గమనించాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎంత సింపుల్ గా వారి బిడ్డ ఎంత సింపుల్ గా ఉంటారో. ఆ వచ్చిన డబ్బంతా దేవుని పని కోసమే ఖర్చు పెట్టటం. పరుగులెత్తుతున్నారండి ఇంత పెద్ద వయసులో కూడా. ఎందుకని? ప్రజలు మేలు పొందాలా, ప్రజలు శాపము నుంచి విడిపించబడాలా, ప్రజలు ధన్యులు అవ్వాలా, పచ్చని చెట్ల వలె ఉండాలా. ప్రభువుని ఆశ్రయిస్తేనే అది జరుగుతుంది, ప్రభువుకు ప్రార్థన చేస్తేనే అది జరుగుతుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి చిన్నదో పెద్దదో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు మేలు జరగాలని చూస్తున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు సన్నిధికి రండి, ప్రభు మందిరంలో కూర్చోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ సమస్య ఏదైనా ప్రభువుతో చెప్పు. మనుషుల వైపు చూడొద్దు, డబ్బు వైపు చూడొద్దు, అదృష్టాన్ని నమ్ముకోవద్దు. కొంతమంది కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వెంటనే సోదడుగుతుంటారు. కర్ణపిచాచుల దగ్గరికి పోతారు, చిలక పస్తీలకు పోతారు, ఆలకీలకు చూపించుకుంటారు, సిద్ధాంతిని పిలుస్తారు. వాళ్ళు వచ్చి ఉన్న గోడలు గోలగొడతారు.
ఉన్న గోడ గోల కొడతారు. పచ్చని చెట్టు ఉంటే దాన్ని నరికేయమంటారు. ఎక్కడికి వెళ్తారు? ఒకడంట చిలక జ్యోతిని చెప్పించుకోవడానికి వెళ్ళాడు. పాపం బోన్ ఓపెన్ చేయగానే ఆ చిలక బయటకు వచ్చి అడికెళ్ళి అగాదిగా చూస్తుందట. వీడికి అనిపించిందట, మరి తాటికాయ అంత తలకాయ పెట్టుకొని నిమ్మకాయ అంత తలకాయ నా దగ్గరికి వచ్చావంటరా, నా బతుకు బాగుంటే ఈడి బోన్లో ఎందుకు చిక్కుకుంటానరా, నా బతుకు బాగలేక ఈడి బోన్లో చిక్కుకొని ఆడిపెట్టే జామకాయ తినుకుంటా, ఏదో ఒక పుస్తకం తీసి నేను ఇస్తా ఉంటే నా దగ్గరికి వచ్చేది తాటికాయ అంత తలకాయడా, అది నిమ్మకాయ అంత తలకాయరా, నేను నీకేం చూస్తానురా తెక్కలోడా. ఏదైనా కష్టం నష్టం వస్తే ఆగండి, చిలక జోస్యం దగ్గరికి పోయేది. చిలక చెప్పిద్దా నీకు? రికార్డు చేసిన కంప్యూటర్ మిషన్ దగ్గరికి వెళ్ళి అది పెట్టుకొని అయ్యనొస్తావు. సోదో అమ్మ సోదే అనుకుంటా పోతుంటే వాళ్ళని పిలిచి నా చెప్పు ఏం చెప్తారు? నీది ఏం చెప్తారు? ఆడి గీతలు బాగుంటే ఆడి రాత బాగుంటే ఆడెందుకు 5 రూపాయల కోసం పిడికెట్ బియ్యం కోసం ఆడెందుకు సొరకాయ బుర్ర పట్టుకొని నీతో తిరుగుతాడు ఊర్లంట? ఎక్కడికి వెళ్తావు నువ్వు? మనుషుల దగ్గరకా, మంత్రతంత్రాల దగ్గరకా, చిలకల దగ్గరకా, పశువుల దగ్గరకా? ఎక్కడికి వెళ్ళాలండి మీరు? దేవుని దగ్గరికి వెళ్ళాలి. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త నిన్ను గమనిస్తున్నాడు. నీ హృదయాన్ని ఎరిగిన వాడు నీ కొరకు. ఎడారిని కూడా నీటి మడుగులుగా చేయగలిగిన దేవుడు ఆయన. నదులు ప్రవహింప చేసేవాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన కంటే శక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. హనుమంతరావని నా స్నేహితుడు పరిచర్యలో నాతో గొప్ప సహకారంలో ప్రభువును సేవిస్తూ ఉన్న వ్యక్తి, 11-12 సంవత్సరాల వయసు వచ్చిన ఆడపిల్ల సడన్ గా ఇంట్లో నుంచి మాయమైపోయింది. హైదరాబాద్ లో బోరబండ అనే ప్రాంతంలో ఉండేవారు. 3 రోజులైంది పిల్ల కనపడతల్లా. వెంటనే నాకు ఫోన్ చేశాడు, సిరయ్య పిల్ల పోయిందయ్యా, వయసు వచ్చిన పిల్ల ఎవడేం చేస్తాడో ఎక్కడుందో తెలియట్లేదయ్యా. అన్ని పోస్టర్లు అంటించారు రైల్వే స్టేషన్లో, అన్నింటినీ పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారు, ఎక్కడ ఏం కనపడతారు. ఇక 3 రోజుల తర్వాత ఆ బోరబండ రైల్వే ట్రాక్ దగ్గర, ఆ పిచ్చి చెట్ల దగ్గర, ఆ దిబ్బల దగ్గర, అక్కడ ఇక్కడ చెట్లను కూడా ఎత్తి చూస్తున్నాడట. పిల్ల కనీసం శవమైన దొరికిద్దేమో, ఎవడు ఏం చేసి ఎక్కడ పడేశాడో, కుళ్ళిపోయిన శవమైన దొరికితే బాగుండని చూస్తున్నాడు. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఆ బిడ్డ ఎక్కడుందో నువ్వు చూపించు, ఎక్కడుందో కనీసం చూపించయ్యా. అన్నమా నీళ్లు లేకుండా ఇద్దరు అలమటిస్తున్నారు. అర్ధరాత్రి 11 గంటలకి 1 గంటకి ఫోన్ వచ్చిందండి. అర్ధరాత్రి నేను ఎత్తమన్నాను, హనుమంతరావు ఫోన్ వచ్చింది ఎత్తు అన్నాను. నాకు ఓపిక లేదు సిరయ్య, వచ్చిన కబురు వినే ధైర్యం కూడా నాకు లేదు, నువ్వే మాట్లాడమన్నాడు. నేను ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటే, ఏమండి హనుమంతరావు గారేనా అన్నాను. అవును వాళ్ళ బంధువుని, చెప్పండి ఏంటన్నాను. మీ పాప మా గేటు దగ్గర ఉందండి అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాను. 3 రోజుల తర్వాత మీ పాప మా గేటు దగ్గర ఉందండి. అది ఒక చర్చి పాస్టర్ ఫోన్ చేశాడు. మీ దగ్గరికి ఎట్టొచ్చిందో తెలియదండి, ఇక్కడ కూర్చొని ఉంది, వణికిపోతుంది చలికి. ఏమిటని అడిగితే నంబర్ చెప్పింది, ఫోన్ చేసాం. అప్పటికప్పుడు ఆటో కట్టించుకొని వెళ్ళి తీసుకురమ్మనంటే ఆ పాపను తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ పాప టీటీసీ చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈ మధ్యలో బంధువులు అన్నారంట, పసరు పోపించుకో పిల్ల ఆడిందో కనపడిద్ది, పసరు పోపించుకో చేతిలో పిల్ల ఆడిందో కనపడిద్ది. కానీ ఏమన్నాడో తెలుసా? నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, నా బిడ్డను ఆయన బతికిస్తాడు, నా బిడ్డను ఆయన తిరిగి తీసుకొస్తాడు. ఆ పసర్లు, ఆ మంత్రాలు, ఆ తంత్రాలు నాకొద్దు. నేను దేవుని సేవకుని మీద ఆధారపడ్డా, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లల, దేవుడు చెయ్యండి, దేవుడు సృష్టించిన చెట్టు పసరు చేస్తాండి నీకు. సృష్టికర్త అయిన దేవుడే నిన్ను పిలుస్తుంటే పలకవు, ఆయన వద్దన్న దాన్ని చేస్తావు, ఆయన చెయ్యమన్న దాన్ని చెయ్యవు. అదృష్టాన్ని నమ్ముకుంటావు, రేఖలను నమ్ముకుంటావు, గీతలను నమ్ముకుంటావు, రోజులను నమ్ముకుంటావు, నక్షత్రాలను నమ్ముతావు, మంచి రోజుల్ని చెడ్డ రోజుల్ని నమ్ముతావు. ఆ రోజులు కలుగజేసేది ఎవరు? ఆ నక్షత్రాలు కలుగజేసింది ఎవరు? ఆ సూర్యచంద్రుల్ని సృష్టించింది ఎవరు? నీ చేతి గీతల్ని రాతల్ని చేసింది ఎవరు? నీ గీతలు రాతలు అన్ని ఆయన మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప.
ఆయన ఒక్కడేనండి ఆశ్రయం. ఆయన దగ్గరికి రండి, ఆయనను వేడుకోండి, ఆయనకు మొర్రపెట్టండి. నీ సమస్యల నుంచి ఆయన పరిష్కరణిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు దగ్గరికి రావాలా? ప్రభు దగ్గరికి రావాలా? గుడివాడ దగ్గర ఒక ఊరు వెళ్ళాను. ఆయన ఎక్కడ స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా అన్ని వ్యాపారాలు చేసేవాడట. మొత్తం నష్టపోయాడు. ఇక చావు ఒక్కటే దారి. లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయాడు. చనిపోదాం అనుకొని బంధువులు ఎవరో పిలిస్తే వచ్చాడట మీటింగ్కి. ఆ మీటింగ్ లో ప్రభువు చేసే కార్యాల గురించి చెబుతూ ఉంటే నా దగ్గరకు వచ్చాడు. ప్రార్థన చేయమని అడిగాడు. ప్రార్థన చేసి నేను దేవుని చేతులకు అతన్ని అప్పగించాను. ఇప్పుడు బ్రూనైలో వెళ్ళి వ్యాపారం పెట్టి అక్కడ ఒక చర్చి కట్టి, మందిరాన్ని కట్టి వాక్యం చెప్పడానికి నన్ను అక్కడికి రమ్మని పిలిచాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిపిస్తాడు. ఎక్కడ నష్టపోయావో అక్కడ రెండంతల మేలు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆయన నువ్వు పిలిస్తే పలుకుతాడు. నీ బూడిదైపోయిన జీవితాన్ని కూడా ఆయన తిరిగి కడతాడు. నువ్వు మనుషులను ఆశ్రయించొద్దు. నీ తలరాతను నమ్మద్దు. నీ తలరాతను దేవుడు మారుస్తాడు. లోయలను సైతం పశువులు పరుండు విశ్రాంతి స్థలాలుగా మార్చగలిగిన దేవుడు లోయలను పూర్తి చేస్తాడు. పర్వతాలను చదును చేస్తాడు. కరుకు మార్గాలు నురుపు చేస్తాడు. వంకరి మార్గాలు సరళం చేస్తాడు. నీకు ముందుగా ఆయన నడుస్తాడు. ఆయన సన్నిధి చేరు. ఆయనకు ప్రార్థన చేయి. ఆయన సేవకులను ఆశ్రయించు. తప్పకుండా దేవుడు నీకు, నీ బిడ్డలకు మేలు చేస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఒకసారి వెళ్ళి మరలా వచ్చేసరికి వాళ్ళు ఒక మెట్టు పైకి దీవించబడతారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నేనే అడుగుతా, మీరు ఎలా అభివృద్ధి చెందారు? ఏమి సంపాదించుకున్నారు? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎలా మిమ్మల్ని గొప్ప చేశాడు? వాళ్ళు అలా అభివృద్ధి చెందుతూ ఉంటే నాకు గొప్ప ఆనందం. వస్తుపరమైన అభివృద్ధి మాత్రమే కాదండి, వారు ఆత్మలో, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో అభివృద్ధి. వారి బిడ్డలు రక్షించబడడం, వారి భర్తలు రక్షించబడడం, వారి బంధువులు రక్షించబడడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను బహుగా ఆనందిస్తాను. దేవజనులు మీ క్షేమాన్ని చూసి, మీ సమృద్ధిని చూసి, మీ అభివృద్ధిని చూసి ఆశిస్తారు, ఆనందిస్తారు, ప్రభువును వేడుకుంటారు. నా ప్రియ దేవుని పిల్లరా, నిజమైన దైవజనులు ఎప్పుడు నీకు కీడు చేయరు. దేవుడు ఎప్పుడు నీకు కీడు చేయడు. నీ పట్ల ఆయనకున్న ఉద్దేశములు హానికరమైనవి కావు. దేవుడు ఎప్పుడు నీకు మేలే చేస్తాడు. మేలు చేసే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. ప్రభువు దగ్గర ఉండండి. ప్రభువు నిన్ను కనికరించి నడిపిస్తాడు. ఆయన దగ్గర విచారణ చేయండి. ఆయన నీకు విడుదల, విమోచననిస్తాడు. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హితవస్త్రం అంటే మంచి వస్త్రాలు, మంచి సంవత్సరాలు నీకు ఇస్తాడు. ఇదిగో దుఃఖంతో కూడిన, అవమానం, అపజయాలతో కూడిన సంవత్సరాలను ఆయన తొలగించి వేస్తాడు. నీకు మేలు చేస్తాడు. వయసుతో నిమిత్తం లేదు, కులముతో నిమిత్తం లేదు, అందము జ్ఞానముతో నిమిత్తము లేదు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభువు నిన్ను నడిపించి, విడిపించి కాపాడుతాడు. నా ప్రియ దేవుని పిల్లరా, అటు ప్రేమ కలిగిన ప్రభువును మీరు విడిచిపెట్టొద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక్క మాట ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా ఒక్క మాట ప్రార్థన చేస్తే కాలిపోయిన బూడిద లాంటి జీవితాలను కూడా ఆయన మరలా తిరిగి సస్యశ్యామలము చేస్తాడు. నిన్ను ప్రేమించేవాడొకడున్నాడని వాస్తవం తెలియనా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా? నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం. నీవు నమ్మిన వారే మోసంతో గుండెనే చీల్చినా, నీ స్వంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చినా, ఊహించనివి జరిగినా, అవమానం మిగిలినా, ఊహించనివి జరిగినా, అవమానం మిగిలినా, నువ్వు దాచేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? ఓ
నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియనా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా? ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా? ఓ నేస్తమా. చాలు నా ప్రియ దేవుడి పిల్లరా, అందరినీ ప్రేమించే ప్రభు, మహా ఎండకు కాలిన అరణ్యంలో కూడా నిన్ను స్నేహించగలిగిన ప్రభు, ఆయన దగ్గరికి రండి, ఆయన్ని ఆశ్రయించండి. బిడ్డలైనా, యవనులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, విధవలైనా, ఎవరైనా, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అందరినీ ఆయన చేర్చుకోవటానికి, అందరికీ సహాయం చేయటానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయి వారందరికీ ఆయన సహాయం చేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కనుక మీరు చూస్తే అక్కడ అద్భుతమైన దేవుని మాట ఒకటి మీకు చూపిస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఏ భేదం లేదండి, ఎవరికైనా ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. 11వ వచనం చదువుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమున ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు నామమున ప్రార్థన చేసేవాడు ఎవడైనా రక్షించబడతాడు. ప్రభువును ఆశ్రయించిన వాడు ఎవడైనా పచ్చగైపోతాడు. ప్రభువును ఆశ్రయించే ఎవరి సమస్యలైనా పరిష్కరించబడతాయంటే మీరు ప్రభు దగ్గరికి రావాలా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీవు మేలు పొందకపోతేనన్నాడు. అయితే మేలు చేయాలంటే మాత్రం నీకు ఆయనకు అడ్డుగా ఉన్న ప్రతి దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా. పాపములో ఉండి ప్రార్థన చేస్తే, దుష్టత్వంలో ఉండి దేవుడు నీకు మేలు చేయాలనుకుంటే అది జరగదు. అంతెందుకండి, రోగం తగ్గాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తాడు, పథ్యం కూడా చెబుతాడు. ఏమంటారు? పథ్యం ఉండకుండా కొంతమంది మందులు వేసుకుంటుంటారు, రోగం తగ్గదు. ఏమంటారు తెలుసా? ఈ డాక్టర్ ఈ మందులు ఏం మంచి కాదు, ఈ డాక్టర్ మందులు మంచి కాదు, నాకేం రోగం తగ్గలేదు, ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది? మందులు ఇచ్చినా కూడా రోగం ఎందుకు తగ్గట్లేదు? అందరికీ తగ్గుతుంది, నీకెందుకు తగ్గట్లేదు అని అంటే నువ్వు పథ్యం ఉండట్లా. చాలా మంది పథ్యం ఉండరు, రోగం తగ్గాలంటారు. ఎట్లా తగ్గుతుంది? పాపం చేస్తానే ఉంటారు, ప్రార్థన చేస్తారు. ఎలా మేలు జరుగుతుందో చెప్పండి? నీ పాపము, నీ ప్రార్థన కూడా పాపం అయిపోతుంది. అర్థమైందా? పథ్యం ఉండకుండా మందులు వేసుకుంటే మందులే వికటిస్తాయి, జబ్బు తగ్గడానికి బదులు అసలు ప్రాణమే పోతుంది కొన్నిసార్లు. పథ్యం ఉండాలండి. పరిశుద్ధమైన జీవితం కావాలండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాపంలో జీవిస్తూ ప్రార్థనలు చేస్తే ప్రార్థనలు కూడా పాపమైపోతాయి. ప్రభువు పరిశుద్ధుడు, పాపంతో జోలి ఉండకూడదు. మనకి పాపంతో రాజీ పడకూడదు. పాపమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తేనే ప్రభువు మనల్ని పవిత్రపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లల, పాపం మనుషుల్ని పాడు చేస్తుంది, మనసుల్ని పాడు చేస్తుంది, పరిస్థితుల్ని పాడు చేస్తుంది. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞలను అతిక్రమించకూడదు. క్షేమం ఇస్తాయి ఆజ్ఞలు. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, వాక్యం చదువుకుంటూ, దైవజనులను వెంబడిస్తూ నీ జీవితంలో పవిత్రతను కలిగి ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా నీ జీవితంలో మేలు, దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లారా, అందుకే పాపమును విడిచిపెట్టండి, పాపమును ఒప్పుకోండి. ప్రభు దగ్గర పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపములను పరిహరిస్తాడు. ప్రభువుకు దూరంగా వెళ్ళిపోవద్దు. పిలిస్తే పలకండి. ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు ప్రతిస్పందించండి. ఆయన రమ్మన్నప్పుడు రండి. ధనాన్ని, మనుషుల్ని నమ్ముకోబాక, బలాన్ని, తెలివిని నమ్ముకొని దేవుణ్ణి వదిలిపెట్టద్దు. బలము దేవునిది, ధనము దేవునిది, నీ జీవం, ప్రాణం దేవునిది. నీవు దేవుని వాడవు, నువ్వు దేవుని బిడ్డవవ్వాలా, దేవుని దగ్గరికి రావాలా. ఆయన్ను ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు ఆయన రూపంలోనికి మార్చబడాలా. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలా. ఆ అన్యోన్య సహవాసం దేవుని మందిరంలో, దేవుని సేవకులతో, దేవుని వాక్యంతో నువ్వు కలిసి నడవడం ద్వారా ప్రభుతో కూడా నీకు అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. కనుక ప్రభు దగ్గరికి రండి. ప్రభువుకు దూరమైపోనివద్దు. దూరమైపోవటం వలన నీ జీవితంలో నువ్వు పతనమైపోయి ఎండిన భూమిలో, కాలిన ఎడారిలో
అరుహ వృక్షంలాగా అయిపోతావు. మేలును నీ జీవితంలో ఎన్నటికీ చూడలేవు. ఇంకా ఇంకా పరిస్థితులు గడ్డుగా అయిపోయి నీ జీవితంలో సమూలంగా నష్టము నాశనాన్ని చూస్తావు. అందుకే ప్రభు దగ్గరికి రా. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. నిన్ను ఏ స్థితిలో నుంచి అయినా ప్రభువు విడిపిస్తాడు. నిన్నెప్పుడు మర్చిపోడు. ఆ తండ్రికి దూరం అవ్వద్దండి. నేను పిలవగా వారు పలకలేదు, నేను మాట్లాడగా వారు ఉత్తరం ఇయ్యలేదు. ఖడ్గాన్ని వారికి అదృష్టంగా నియమిస్తా, వారు వధకులో నగుతారన్నాడు. ఇశ్రాయేలీయులు కూడా ప్రభు ఎన్నిసార్లు చెప్పినా వినలేదండి. అందుకే శత్రువు చేతికి అప్పగించబడినారు. సౌలుకు సమూయేలు ఎన్నోసార్లు చెప్పాడు, వినలేదు. చివరికి తన కత్తి మీద తానే పడి మరణించినాడు. పరిచర్యలో ఎంతో మంది ప్రభువును వదిలిపెట్టి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయారు. వారి జీవితాలు ఇప్పుడు అర్థాంతరంగా ముగిసిపోయినాయి. కోట్ల రూపాయల డబ్బులు సంపాదించిన మనశ్శాంతి లేక వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకునేంతగా పతనమైపోయిన జీవితాలు కూడా ప్రభువు నమ్ముకున్న తర్వాత అనేకులకు దీవెనకరంగా మారారు. రెండు నీ ముందే పెడుతున్నా. ఏం కోరుకుంటావో నీ ఇష్టం. శ్రమనే కోరుకుంటావా? విశ్రాంతిని కోరుకుంటావా? పరిశుద్ధతను కోరుకుంటావో? పాపాన్నే కోరుకుంటావో? దేవుణ్ణి కోరుకుంటావో? ఈ లోకాన్ని కోరుకుంటావో? నీ ఇష్టానికి వదిలేస్తున్నా. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువును కోరుకుంటే నీ జీవితం నీకు, నిన్ను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి దీవెనకరంగా మారుతుంది. ప్రభువును కనుక నువ్వు వదిలిపెడితే నీకు నీవే నష్టపోతావు. నీ మీద ఆధారపడిన వారందరూ కూడా నష్టపోతారు. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం అంతా కూలిపోతుంది. నిలబెట్టాలని ప్రభు యొక్క ఆశ, ఫలింప చేయాలని ప్రభు యొక్క ఆశ. అందుకే ఆయన నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే, ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే ఆయన నీ కొరకు అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆయన మాట వినకుండా వెళ్ళొద్దు. ఆ ప్రేమను కాళ్ళతో తన్నేయొద్దు. ఒక కొడుకును తండ్రి వెంటబడుతున్నాడట, అయినా వాడు వింటల్లా. చెడ్డ స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు. అప్పుడు ఆ తండ్రి అన్నాడట, నువ్వు వెళ్తున్న స్నేహాలు మంచివి కాదు, నువ్వు వెళ్ళే ప్రాంతాలు క్షేమకరంగా, నా మాట వినురా అన్నాడు. అప్పుడు ఆయన ఆడన్నాడట, నీ మాట వినను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తా, నా ఫ్రెండ్స్తో కలిసి నేను అడవికి వెళ్తున్నాను అన్నాడట. ఆ అడవి క్రూర మృగాలతో నిండి ఉందిరా, వెళ్ళొద్దురా, నీ దండం పెడతాను అన్నాడట. అయినా కూడా వాడు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు ఫ్రెండ్స్ అందరితో కలిసి. కానీ తండ్రి దూరం నుంచి వాడిని వెంబడిస్తున్నాడట తన కూతురుతో పాటు కలిసి. అమ్మా, వాడు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాడు, అక్కడ క్రూర మృగాలు ఉన్నాయి కనుక వాడిని మనం కాపాడుకోవాలి, పోదాం రమ్మని కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళాడట. వాళ్ళందరూ చక్కగా ఆడుకుంటున్నారు కొండ మీదకి ఎక్కి. తండ్రి మాత్రం క్రింద నుండి వాడిని జాగ్రత్తగా కనిపెడుతున్నాడు. ఈలోపు ఒక క్రూరమైన పులి వాడిని చూసి పరిగెత్తుకుంటూ రావటం తండ్రి గమనించాడట. వెంటనే మిగతా స్నేహితులందరూ చెట్టు ఎక్కారు, వీడికేమో చెట్టు ఎక్కడం రాదు. వెంటనే తండ్రి పెద్దగా అరిచాడంట, బాబు ఇటురారా, ఇటురారా అన్నాడట. వాడు ఆ పరిస్థితుల్లో కూడా నేను రాను, నా ఫ్రెండ్స్ ఎవడైనా కాపాడతాడని చెప్పి, ఒరే నన్ను పట్టుకోనరా, నన్ను పట్టుకోనరా అని వాళ్ళకి చేతులు ఇస్తా ఉంటే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఈయన్ని ఎవడు చెయ్యి అందించలేదండి. రే, మిమ్మల్ని నమ్ముకొని నేను వస్తే నా చెయ్యి వదిలిపెట్టి అందరూ ఎవరి ప్రాణాలు వాళ్ళు చూసుకుంటున్నారు, చెట్టెక్కటం నాకు రాదు, ఎవరైనా వచ్చి నన్ను చెట్టెక్కించండి అని అడుగుతున్నాడట. ఈలోపు పులి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏం చేయాలో తండ్రికి అర్థం కాలేదు. ఆయన వైపు తండ్రి వైపు ఆడు చూడకపోతున్నా సరే ఈయన మాత్రం పులికి ఎదురుగా పరిగెత్తాడంటే. పులికి ఎదురుగా పరిగెత్తి పులిని గట్టిగా వాటేసుకున్నాడు. ఆ పులితో పెనుగులాడుతున్నాడు. ఎందుకంటే అది కొడుకు దగ్గరికి పోకూడదు, కొడుకుని తినకూడదు. అందుకని అడ్డంగా వెళ్ళి ఆ పులితో పెనుగులాడుతున్నాడు. ఆకలితో ఉన్న బలమైన ఆ యవ్వన పులి ఈ తండ్రితో పోరాడుతుందట. ఒక్కొక్క పంజా ఇసిరి కొడుతుందాన్ని. ఆ బలమైన పళ్ళతోటి ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని లాగేస్తుంది. ముఖాన్ని లాగేసేసిందట. పంజాతోటి మెడలు రక్కేస్తుంది. కారుతున్న రక్తాన్ని ఒక పక్కన నాకుతూనే ఆడి మీద పడి అతన్ని చీలుస్తుంది. గుండెలు, పేగులు, ఊపిరితిత్తులు మొత్తాన్ని లాగిపడేస్తా ఉంటే ఆ తండ్రి అడుస్తున్నాడట, బాబు ఇది నన్ను చీల్చేలోపు ఇక్కడి నుంచి పారిపో, ఇది నన్ను చీల్చేలోపు ఇక్కడి నుంచి పారిపో, ఇది నన్ను చంపేలోపు ఇక్కడి నుంచి పారిపోరా అరుస్తూ ఉండగా వాడు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. వెంటనే ప్రాణం పోయే ముందు చెల్లితో చెబుతున్నాడట, అమ్మా తమ్ముడిని మరలా ఈ ప్రాంతాలకు రానివ్వబాకమ్మా, నువ్వే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమ్మా, వాడికి తల్లివై నువ్వే వాడిని జాగ్రత్తగా కాపాడమ్మా అమ్మా అని చెబుతూ ఆ పులి చేతిలో బలి అయిపోయినాడు.
నా ప్రియ దేవుని పిల్లరా, శ్రమ, కష్టం, నష్టం, పాపం, శాపం నీ మీదకి వస్తున్నప్పుడు, అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఒకే ఒక దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, ప్రేమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు, సృష్టికర్త అయ్యున్న దేవుడు, నువ్వు మాట వినకపోయినా, పలకకపోయినా, పలకరించకపోయినా, పట్టించుకోకపోయినా, నీ కోసం, నీ శిక్షకు, నీ స్థితికి, నీ గతికి నిన్ను వదిలిపెట్టకుండా తానే నీ స్థానంలో వచ్చి నిలిచి, తానే పురిని ఎదుర్కొని, పాపాన్ని ఎదుర్కొని, మరణాన్ని ఎదుర్కొని, సిలువను ఎదుర్కొని, శ్రమను ఎదుర్కొని నిన్ను విడిపించాడు. నీవు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు. 5 నిమిషాల్లో ఆ పులి వాడిని చంపేయగలిగింది. కానీ యేసయ్యను అర్ధరాత్రి కొట్టడం మొదలు పెడితే, రాత్రంతా కొట్టి, పగలంతా కొట్టి, మధ్యాహ్నం 3 గంటల వరకు ఒంటి మీద సూది మన మోపేంత ఖాళీ లేకుండా ఆయన ఒంటిని కొరడాలతోనే చీల్చారా, ముళ్ళతోనే కిరీటం మళ్ళీ లోపలికి నెట్టారా, గవదలే పట్టుకొని లాగారా, చీలలతోనే గుచ్చారా, బల్లాలతోనే పొడిచారా, ఉమ్ములే ఊసారా, పిడిగుద్దులే గుద్దారా, కాళ్ళతోనే తన్నారా, వీధుల్లో ఈడ్చారా, పచ్చి మారు ఆయన మీద పోసారా, చేదు చెరకని చాయలు గొంతును కూడా 4 అంగిలికి అంటుకుపోయేటట్టు చేశారా. ఎన్ని చిత్రవదలు చేశారు నీ కోసం, నా కోసం. ఇదంతా నీవు నేను అనుభవించవలసిన పాప శిక్ష. నిన్ను నన్ను విడిపించడానికి యేసు మన కొరకు మరణించాడు. నిన్ను బతికించింది ఎందుకు? ఇంకా నిన్ను నాశనం చేసే లోకంలో, పాపములో, దుష్ట స్నేహాలలో, అవిధేయతలో, మూర్ఖత్వంలో జీవించడానికా? నిన్ను కాపాడడానికి, నీకు మేలును కలుగ చేయడానికి, నీకు రక్షణనివ్వడానికి, పాప క్షమాపణనివ్వడానికి, నీకు ఇక్కడ క్షేమాన్ని ఇచ్చి పరలోకంలో నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. ప్రభువుని ఆశ్రయించండి, ప్రభువుకు మొరపెట్టండి, ఆయన పిలుపుకు లోబడండి, ఆయన మందిరాన్ని ఆశ్రయించండి, ఆయన సేవకుని ఆశ్రయించండి. మీరు, మీ బిడ్డలు, రామచంద్రాపురంలో ఉన్న ప్రతి గృహం, ఆ గృహంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ ప్రభు ఇచ్చే దీవెన, రక్షణ, మేలు, పరిశుద్ధత, ఆయన ఇచ్చే ఆశీర్వాదముతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నారు అక్కడ నిలవబడండి. నీకున్న భయాలు ఎన్నున్నా, దురాత్మల భయం ఉందా? దేవుడు విడిపిస్తాడు. రోగములా? దేవుడు విడిపిస్తాడు. అప్పులా? దేవుడు విడిపిస్తాడు. అవమానాలా? దేవుడు విడిపిస్తాడు. కీడు, బూడిదైపోయిన స్థితి, అందులో నుంచి కూడా నిన్ను పచ్చని మొక్క వలె తిరిగి మరలా లేపుతాడు. బూడిదైపోయిన నీ జీవితాన్ని ఆయన తిరిగి మరలా ఒక సజీవమైన మొక్కలా, ఫలములిచ్చే మొక్కలా చేస్తాడు. అయితే హృదయంలో యేసును స్వీకరించాలి. నీ హృదయము బహు మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు లేడు. అది దేవుని నుంచి నీ మనసుని తిప్పివేస్తుంది. లోకం వైపు, పాపం వైపు, నష్టము, నాశనం వైపు నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది. అది ఎందరినో నాశనం చేసింది. అది దావీదుని వదిలిపెట్టలేదు. వ్యభిచారం వైపు దావీదును లాగింది. ఓ నేత్రాశ, గర్వము, అబద్ధాల వైపు సౌలును లాగింది. సమూయేలును పరస్త్రీల వైపు లాగింది. నా ప్రియ దేవుని పిల్లలారా, నీ హృదయము మోసకరమైనది. అది దేవుని మీద నుంచి నీ దృష్టిని మళ్లించి నిన్ను శాపగ్రస్తుని చేస్తుంది. ఆ హృదయాన్ని ప్రభువుకు అర్పించు. ఆ హృదయంలోనికి ప్రభువుని స్వీకరించు. యేసు మేలు చేయువాడా, నన్ను క్షేమమును కోరుకున్నవాడా, నాకు మారుగా నా స్థానములో బలి అయిపోయినవాడా, నా రోగములను భరించినవాడా, నా వ్యసనములను భరించినవాడా, యేసు నీ మందిరాన్ని అసహించుకున్నా, నీ వాక్యాన్ని నేను వింటలే, నువ్వు పిలిస్తే నేను పలకట్లా, నువ్వు మాట్లాడితే నేను ఉత్తరం ఇవ్వట్లేదు. అదృష్టాన్ని నమ్ముకుంటున్నాను, చేతిలో ఉన్న రేఖల్ని నమ్ముకుంటున్నాను, ఓ తిథులు నక్షత్రాలు చూస్తున్నాను, మనుషులను నమ్ముతున్నాను. నిన్ను నమ్మట్లేదయ్యా, నీ మీద ఆధారపడట్లేదయ్యా, నీ దగ్గర విచారణ నేను చెయ్యట్లేదయ్యా. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. కొన్నిసార్లు మందిరానికి వచ్చిన నా ప్రార్థన నీకు వినపడకుండా, నీ దీవెన నాకు కలగకుండా నా దోషములే అడ్డుగా వస్తున్నాయి. ఆ దోషములను ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం నాకు లేదు నాయనా. నన్ను దయతో క్షమించు నాయనా. ఆ అనుభవం ఈ రోజే నాకు దయచేయమని ప్రభుతో చెప్పండి. ఏ భయాలలో నువ్వు ఉన్నావు, ఏ శ్రమలలో నీవు ఉన్నావు, ఏ శోధనలలో నీవు ఉన్నావు, శ్రమ కలిగిందా? ప్రార్థన చేయి.
ప్రభువు నామమున ప్రార్థన చేస్తే వాడెవడు సిగ్గునందడు. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా సరే ప్రభువు నామమున ప్రార్థన చేయి వాడెవడు, వాడు రక్షించబడతాడు. తన నామమున ప్రార్థన చేసే వారిని దేవుడు రక్షిస్తాడు. అనారోగ్యములో ఉన్నావా, అప్పులలో ఉన్నావా, అపజయాలలో ఉన్నావా, దురాత్మల పీడనలో ఉన్నావా, ఓ దురలవాట్లలో బంధించబడ్డావా, పాపము, కోపము, అబద్ధము, దుష్టత్వము, ఓ శరీర కోరికలలో, మద్యపానములు, మత్తు పదార్థాలలో బంధించబడి ఉన్నావా సహోదరుడా, సహోదరి? జీవితం ఇప్పటికే పాడు చేసుకున్నావా? మహా ఎండకు కాలిన అరణ్యంలో బూడిదలాగా మిగిలిపోయావా? నిన్ను చూసిన వారందరూ సహించుకొని వెళ్ళిపోతున్నారా? వీడి వలన ఏం ఉపయోగం లేదని కన్నవారే నెట్టేశారా? భార్య వదిలేసిందా? భర్త వదిలేశాడా? స్నేహితులు, అన్నదమ్ములు చెయ్యి విడిచిపెట్టారా? యేసు తన చేతిని నీ కొరకు చాచాడు చూడు. యేసు తన చేతిని చాచాడు చూడు. కలువరి సిలువలో చూడు, 2 చేతులు ఎంత బారుగా చాచాడు. నీ పాపము, నీ శాపము, నీ దోషము, నీ అతిక్రమాలు తన మీద వేసుకొని నిన్ను విడిపించడానికి తన ప్రాణమును, దేహమును అర్పించిన ప్రభువు నీ కొరకు చూస్తున్నాడు. చూడయ్యా ఒక్కసారి ఆయన వైపు. ఒక్కసారి నోరు తెరిచి ఆయనకు మొర పెడతావా? ఈ ప్రాంగణంలో యేసును వేడుకుంటావా? ఓ రాజకీయ నాయకులు, స్నేహితులు, బంధువులు ఎవరు నిన్ను విడిపించలేరయ్యా. ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఎవరు నీ శిక్షను భరించలేరు. కష్ట సమయం వచ్చినప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటారు. మరణం వచ్చినప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ యేసు ఒక్కడే నీ మరణాన్ని, నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ అవమానాలను తాను భరించి తన దీవెన, ఆశీర్వాదం, జీవం, ఘనత, విలువ నీకిచ్చాడయ్యా. ఈ లోకంలో నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టారో వాళ్ళని వదిలిపెట్టి ప్రాణం తీసే వాటి వెంట పరిగెడుతున్నావా? నీ స్థితిని మార్చే ప్రభువుకు నీ జీవితాన్ని ఒక్కసారి అప్పగించుకో. ఈ ప్రాంగణంలో ఉన్న పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీ పురుషులు, ఇక్కడ ఉన్నవారు, ఈ బాక ద్వారా ఉండి రామచంద్రపుర పరిసర ప్రాంతాలలో వింటున్న వారు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో చోట్లకి వెళ్ళావు, ఎందరినో ఆశ్రయించావు, ఏవేవో ప్రయత్నాలు చేశావు. ఒక్కసారి ప్రభు దగ్గర విచారణ చెయ్యవా? ఆయన గురించి విచారణ చెయ్యి. ఆయన ఎవరో తెలుసుకో. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో. ఆయన అనేకుల జీవితాల్లో ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో గ్రహించు. పక్షపాతము లేని, భేదము లేని ఈ ప్రభు నీ జీవితంలో కూడా చేయగలడని విశ్వసించు. ఆయనకి నీ జీవితాన్ని ఒక్కసారి అప్పగించుకో. 2 చేతులు ఆకాశం వైపెత్తి నీ స్వరం అంతటితో యేసుని ఒక్కసారి పిలుస్తావా? యేసు, యేసు. మేలును కీడనుకుంటున్నా, కీడును మేలనుకుంటున్నా, చేతును తీపనుకుంటున్నా, చీపిని తీపిని చేదనుకుంటున్నా. యేసు, ఖాళీ బూడిదైపోయిన పరిస్థితులలో ఉన్నాను. యేసు, మనస్సును నీ మీద నుంచి తిప్పుకున్నాను. స్వార్థపరులు, వంచకులు, మోసకులు, వాడుకొని వదిలిపెట్టేవారు, మాట ఇచ్చి తప్పేవారిని నమ్మాను. యేసు, నా జీవితం కాలిపోయింది, బూడిదైపోయింది, కృంగిపోయింది, నలిగిపోయింది, చితికిపోయింది. యేసు, ఓడిపోయాను. యేసు, నష్టపోయాను. యేసు, నన్ను లేవనెత్తవా? యేసు, నా కన్నీటిని నాట్యంగా మార్చవా? యేసు, నా అవమానాన్ని ఘనతగా మార్చవా? యేసు, నా ఒట్టిపోయిన జీవితాన్ని సమృద్ధిగా పొంగి పొర్లేటట్లుగా చేయవా? యేసు, నా శాపాన్ని దీవెనగా మార్చవా? యేసు, యేసు, యేసు. పిలు, యేసుని పిలు, యేసుని పిలు. వస్తాడమ్మా నీ దగ్గరికి.
నువ్వు పిలిచినప్పుడు నేనే పలకలేదయ్యా, నువ్వు మాట్లాడినప్పుడు నేను ఆలకించలేదయ్యా. నీకిష్టం లేనిదంతా చేశాను, నాకు నష్టం జరిగించేదంతా ఒడి నిండా మూట కట్టుకున్నాను, గుండెలో ఇంటిలో నింపుకున్నాను దుష్టత్వాన్ని. యేసు, నా దుష్టత్వమే నన్ను పాడు చేసింది, నా పాపమే నన్ను పతనం చేసింది. యేసయ్యా, నా దోషాలు కడుగయ్యా, నా పాపములను క్షమించయ్యా, నా శాపాన్ని కొట్టేయ్యా, నీ గాయపడ్డ హస్తముతో నన్ను తాకయ్యా. మరణమును మింగివేసి, కన్నీటిని తుడిచివేసి, అవమానాలను, అపజయాలను, శ్రమలను తొలగించి విశ్రాంతిని, సమృద్ధిని ఇచ్చేవాడా, నిన్ను వెంబడిస్తా, నీ మందిరంలో నిలిచి ఉంటా, నీ సేవకుల మాట వింటా, నా జీవితాన్ని పవిత్రపరచుకుంటా. నీకు నాకు అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని ఇప్పుడే తొలగించయ్యా. అయ్యా, నన్ను కరుణించు, నీ బిడ్డగా నన్ను చేసుకో, నీ సాక్షిగా నన్ను చేసుకో, నా జీవితాన్ని మార్చయ్యా. నాకు ఒక మంచి సంవత్సరాలు దయచేయ్యా, పాత పాడైపోయిన సంవత్సరాలన్నీ తొలగించయ్యా. మేలైన దీవెనతో నిండిన మంచి సంవత్సరములు నా జీవితంలో దయచేయ్యా. మరణ భయం, రోగ భయం, దయ్యముల భయం, భవిష్యత్తు భయం, అప్పుల భయం సమస్తమును తొలగించి నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా. ఇక నుంచి నిన్ను వెంబడిస్తానయ్యా, నీ స్వరం వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీ దగ్గరే మొర్ర పెట్టుకుంటానయ్యా, నీకే నా జీవితాన్ని సమర్పించుకుంటానయ్యా. నాకు సహాయం చెయ్యయ్యా అన్న వారందరూ మీ కుడి చెయ్యి ఒక్కసారి పైకెత్తండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ లోకంలో, రాబోయే లోకంలో ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన మేలైనవి, ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి నీకు, నీ బిడ్డలకి ఇస్తాడు. సహోదరి, సహోదరుడా, నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి, నీ శ్రమ దినములు సమాప్తమైపోతాయి. నీ అవమానాలు, అపజయాలు, భయాలు, శోధనలు, శ్రమలు అన్ని కూడా దేవుడు తొలగించి వేస్తాడు. విజయోత్సాహముతో నిన్ను నడిపిస్తాడు. పాపం జోలికి మరలా తిరిగి వెళ్ళకు, మనుషుల తట్టు తిరగకు, మనుషుల మాట నమ్మి దేవుని మాటను తృణీకరించుకో. నీ జీవితాన్ని కట్టి నిలబెట్టి ఆశీర్వదించే ప్రభువులో నిలిచి ఉండు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన సేవకులతో నిలిచి ఉండు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రార్థన చేస్తాను. కుడి చేయి పైకెత్తండి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు తమ చేతులు ఎత్తి నిన్ను వేడుకుంటున్నారు, అటు వారందరికీ నీ కృపను అనుగ్రహించండి. మమ్మల్ని నీ మహిమకు మార్చడానికి, నీ బిడ్డలుగా చేసుకోవటానికి, శాప విముక్తులుగా, పాప విముక్తులుగా మమ్మల్ని చేయటానికి మా కొరకు ఈ లోకానికి అరుదించిన ప్రభువా, ఓ నీ గురించి మేమే అడవడం కాదు, మా దుస్థితి గురించి మేమే అడవాలి, మా తగ్గిపోయిన స్థితి గురించి మేమే అడవాలి, మా నిమిత్తం, మా పిల్లల నిమిత్తం మేమే అడవాలి. నీ దగ్గర విచారణ చేయాలి. నీకు మొరపెట్టుకున్నప్పుడు ప్రభువా, మా భయాలన్నిటి నుంచి, మా శ్రమలన్నిటి నుంచి మమ్మల్ని రక్షించి విడిపించు దేవా. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి సమస్యను విడిపించండి, ప్రతి పాపము నుంచి విడిపించండి. ఓ నూతన సృష్టిగా చేయండి ప్రభువా. గాదును నమ్ముకొని వద్దు, అదృష్టాన్ని నమ్ముకొని వద్దు ప్రభువా. తండ్రి, నిన్ను నమ్మే కృప దయచేయండి. నీ మీద ఆశ్రయము, నీ మీద ఆధారపడే కృప దయచేయండి. నిన్నే ఆశ్రయంగా చేసుకుంటూ నీ దగ్గర నీకు వారికి అడ్డుగా వస్తున్న ప్రతి పాపమును ఒప్పుకొని ప్రభువా. ఎక్కడ అవమానం పొందారో అక్కడే ఘనత కొరకు, ఎక్కడ కృంగిపోయారో అక్కడ లేవనెత్తబడుట కొరకు, ఎక్కడ ఓడిపోయారు అక్కడే తిరిగి గెలవడం కొరకు, ఎక్కడ నష్టపోయారు అక్కడే రెండంతల లాభం పొందుట కొరకు నాయనా ప్రభువా, వారికి అడ్డుగా వచ్చిన ప్రతి దోషమును, పాపమును నీ మేలు ఆశీర్వాదానికి తండ్రి అడ్డుగా వచ్చిన ప్రతి అపరాధమును నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా వారిని కరుణించండి, క్షమించండి, నీ రక్తదారుల్లో కడగండి, నీ అగ్నితో కాల్చండి, నీ ఆత్మతో ముద్రించండి. ఈ రామచంద్రాపురం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను
అలాగే ప్రభు ఇక్కడ జరుగుతున్న మందిర పరిచర్యను నీ దాసుడు నతనీయులు గారిని దీవించి ఆశీర్వదించి అనేకులు నీ సన్నిధి చేరి రక్షించబడి శారీరకంగా ఆత్మీయంగా మేలు పొంది ఈ లోకంలో నీ కృప ద్వారా కొనసాగుతూ పరలోకంలో యుగయుగాలు నీతో నీ సింహాసనంలో పాలు పంపులు పంచుకునే కృప ఆయన విశ్వసించి చేయెత్తి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ ప్రయాస వ్యర్థమైపోకుండా ముద్ర వేసి ఫలింప చేసి ఈ బలమును నిత్యత్వంలో చూసే కృప మాకు దయచేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు మొర్ర పెట్టుకొని ఆయనకు మనకు ఉన్న అడ్డుగోడలను తొలగించుకొని ఆయన దీవెన ఆశీర్వాదంతో పచ్చని ఒలీవ మొక్కల వలె మీరు మీ బిడ్డలు ఈ గ్రామంలో వర్ధిల్లి ఆయనకు మహిమకరముగా జీవించుదురుగాక. ఆమేన్. దేవుని